Welcome to UPSC Ocean. So last class లో మనం 2.1, 2.2 the nature of culture and the nature of the society socio cultural part of anthropology లో డిస్కస్ చేసాము. ఈ రోజు 2.3 మ్యారేజ్ గురించి డిస్కస్ చేద్దాం. సో ద సోషో కల్చరల్ పార్ట్ లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ ఇస్ దిస్ మ్యారేజ్. సో ఆంథ్రోపాలజికల్ లెన్స్ లో అసలు మ్యారేజ్ అంటే ఏంటి? జనరల్ గా మనం వెన్ యూ ఆస్క్ వాట్ ఈస్ మ్యారేజ్, ఒకసారి మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి కామెంట్ సెక్షన్‌లో. సో దట్ జనరల్లీ మనకు తెలిసిన డెఫినిషన్ ఇట్స్ మెన్ అండ్ వుమెన్‌కి మధ్య జరిగే ఒక ఫంక్షన్ ఫర్ బయోలాజికల్ రీప్రొడక్షన్ కోసం అవ్వచ్చు ఆర్ ఎనీ అదర్ థింగ్స్. మనకున్న జనరల్ డెఫినిషన్ దిస్ ఈస్ వాట్ వి సీ ద మ్యారేజ్ సిస్టమ్. బట్ ఆంథ్రోపాలజికల్ లెన్స్‌లో మ్యారేజ్ అనే దాన్ని అసలు రూట్స్ నుంచి మ్యారేజ్ అనే కాన్సెప్ట్ ఎలా స్టార్ట్ అయింది, అది మ్యారేజ్ అనే ఒక సిస్టమ్ అనేది ఎవాల్వ్ అవుతూ ఒక ఇన్‌స్టిట్యూషన్‌గా, ఒక కల్చరల్ యాస్పెక్ట్ లాగా యూనివర్సల్‌గా అది ఎలా ఎస్టాబ్లిష్ అయింది అనే దాన్ని మనం ఈరోజు క్లాస్‌లో డిస్కస్ చేద్దాము. అండ్ ఆల్సో ఆంథ్రోపాలజికల్ లెన్స్‌లో ఈ మ్యారేజ్ అని ఒక ఇన్‌స్టిట్యూషన్‌ని ఒక కల్చరల్ యాంగిల్‌లో, ఒక సోషల్ యాంగిల్‌లో అట్ ద సేమ్ టైమ్ బయోలాజికల్ యాంగిల్‌లో ఇవన్నిటిని హోలిస్టిక్‌గా రిప్రజెంట్ చేస్తూ ఆంథ్రోపాలజికల్ పర్స్పెక్టివ్‌లో మనం చూద్దాము. ఓకే. సో క్లియర్‌గా వినండి. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది టాపిక్. ఓకే. మనుషులు సొసైటీలో మ్యారేజ్ అనేది ఒక యూనివర్సల్ సోషల్ ఇన్‌స్టిట్యూషన్. ఎందుకంటే ఇది 2 పనులు చేస్తుంది గదా! మనకు తెలిసినట్టు ఇట్స్ బయోలాజికల్ రీప్రొడక్షన్‌కి ఒక లెజిటిమేట్ స్ట్రక్చర్ ఇస్తుంది. అట్ ద సేమ్ టైమ్ సోషల్ రిలేషన్‌షిప్‌ని గూడా రెగ్యులేట్ చేస్తుంది. సో ఆంథ్రోపాలజీలో దీన్ని ఒక సోషల్లీ అప్రూవ్డ్ సెక్సువల్ అండ్ ఎకనామిక్ యూనియన్ అని గూడా అంటారు. అండ్ సో మ్యారేజ్ ఈస్ అన్ ఇన్‌స్టిట్యూషన్. అండ్ ఈ మ్యారేజ్‌లో కూడా డిఫరెంట్ ఫార్మ్స్ ఉన్నాయి. సో ఇమాజిన్ చేయండి, ఒక ట్రైబల్ సొసైటీలో అక్కడ ఒక మ్యాన్‌కి ఒక వైఫ్ ఉంటుంది. థాట్ ఈస్ మోనోగమి. కొన్ని సొసైటీస్‌లో ఒక మెన్‌కి మల్టిపుల్ వైఫ్స్ ఉంటారు. దాన్నేమంటాం? పాలిగని. అలాగే కొన్ని రేసెస్‌లో ఒక వుమెన్‌కి మల్టిపుల్ హస్బాండ్స్ కూడా ఉంటారు. థట్ ఈస్ కాల్డ్ పాలియాండ్రీ. సో ఇలా మ్యారేజెస్‌లో కూడా డిఫరెంట్ ఫార్మ్స్ ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైమ్ మ్యారేజ్‌ని ఎవరు చేసుకోవాలి, ఎవరు చేసుకోకూడదని సొసైటీలో కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి. ఇవన్నీ ఎలా ఎగ్జిస్ట్ అయినియి? వాట్ ఈస్ ఎక్సోగమి, ఎండోగమి మ్యారేజెస్ అంటే ఏంటి? వాట్ ఆర్ ద టైప్స్ అండ్ పేమెంట్స్? కొన్ని సొసైటీస్‌లో బ్రైడ్ వెల్త్ ఉంటుంది. గ్రూమ్ ఫ్యామిలీ బ్రైడ్ ఫ్యామిలీకి గిఫ్ట్స్ ఇస్తారు. మనకి డౌరీ సిస్టమ్స్ లాంటివున్నాయి. ఇవన్నీ ఈ పేమెంట్స్ ఇవన్నీ ఎలా వచ్చినియి? అండ్ వాట్ ఈస్ ద మ్యారేజ్ ఎవల్యూషనరీ పర్స్పెక్టివ్స్? ఒక ప్రిమిటివ్ హ్యూమన్స్ ఫస్ట్ ప్రామిస్క్యూస్ రిలేషన్‌లో ఉన్నవారు అని ఆంథ్రోపాలజిస్ట్ చెప్పేవారు. తర్వాత ఒక పెయిర్ బాండింగ్ వచ్చింది. బికాజ్ చిల్డ్రన్ యొక్క లాంగ్ డిపెండెన్సీ వల్ల. అండ్ ఫాదర్, మదర్ కోఆపరేషన్ అవసరమైంది. సో, అక్కడి నుంచి ఆ నీడ్ నుంచి ఒక ఎవల్యూషన్ జరిగి మ్యారేజ్ అనే ఒక ఇన్‌స్టిట్యూషన్ ఎలా స్టేబుల్ అయింది. అండ్ ఆల్సో ద కల్చరల్ పర్స్పెక్టివ్స్ లైక్ ఎవ్రి కల్చర్‌లో కూడా మ్యారేజ్ కస్టమ్స్ అనేవి డిఫరెంట్‌గా ఉంటాయి. మన హిందూ కల్చర్‌లో చూసుకున్నప్పుడు ఇట్ ఈస్ సప్తపది. క్రిస్టియానిటీలో చూసుకున్నప్పుడు చర్చ్ సెర్మనీ అండ్ ముస్లిమ్స్‌లో నిక్కా. ఇలా సొసైటీ యొక్క వాల్యూస్, బిలీవ్స్ రిఫ్లెక్ట్ చేస్తాయి. సో, మ్యారేజ్ అనేది ఒక బయోలాజికల్ నెసెసిటీ మాత్రమే కాదు. ఒక కల్చరల్ డిజైన్ కూడా. ఎవల్యూషనరీగా ఇది ఫ్యామిలీ సిస్టమ్‌కి బేస్ ఇస్తుంది. అండ్ ఆల్సో కల్చరల్ ఇది మన సొసైటీ యొక్క డైవర్సిటీని రిఫ్లెక్ట్ చేస్తుంది. సో, ఇది ఓవర్ వ్యూ ఆఫ్ దిస్ మ్యారేజ్. అండ్ ఇప్పుడు మనం ఏమైతే ఇన్‌స్టిట్యూషన్, ఫార్మ్స్, రెగ్యులేషన్స్, టైప్స్ అండ్ పేమెంట్స్, మ్యారేజ్ యొక్క ఎవల్యూషనరీ అండ్ కల్చరల్ పర్స్పెక్టివ్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కటి మనం డీటెయిల్‌గా ఆంథ్రోపాలజికల్ లెన్స్‌లో డిస్కస్ చేద్దాం. ఓకే. సో వాట్ ఈస్ ద డెఫినిషన్ ఆఫ్ మ్యారేజ్? సీ మనకి చాలా మందికి సింపుల్‌గా అనిపిస్తుంది మ్యారేజ్ అంటే ఇట్ ఈస్ బిట్వీన్ 2 పీపుల్ గెట్టింగ్ మ్యారీడ్. కానీ ఆంథ్రోపాలజీలో ఒక యూనివర్సల్ డెఫినిషన్ అనేదే లేదు. మ్యారేజ్ అంటే ఖచ్చితంగా ఒక వుమెన్ అండ్ మెన్‌కి మధ్య జరిగే ఒక ఫంక్షనల్ సెరమనీ మాత్రమే కాదు. ఆంథ్రోపాలజీకి ఒక పర్టిక్యులర్‌గా ఈ ఒక మ్యారేజ్ అనే దానికి ఒక పర్టిక్యులర్ డెఫినిషన్ ఇయ్యలేము. ద కాన్సెప్ట్ ఈస్ యూనివర్సల్ మ్యారేజ్ అనేది. బట్ ఒక పర్టిక్యులర్ డెఫినిషన్ కింద మ్యారేజ్ అనే కాన్సెప్ట్‌ని మనం ఫిట్ చేయలేము. ఎందుకంటే ప్రతి సొసైటీలో రూల్స్ అవ్వచ్చు, కస్టమ్స్, మీనింగ్స్ వేరువేరుగా ఉంటాయి. ఇప్పుడు కొంతమంది ఆంథ్రోపాలజిస్ట్ దీన్ని ఎలా డిఫైన్ చేయడానికి ట్రై చేశారో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి వెస్టర్ మార్క్. ఆయన ఏం చెప్తున్నారు? ఇట్స్ ఎ యూనియన్ ఆఫ్ మెన్ అండ్ వుమెన్ విత్ రైట్స్ ఆర్ డ్యూటీస్. బట్ ఆయన చెప్పిన డెఫినిషన్‌కి కూడా కొన్ని ఎగ్జామ్షన్స్ ఉన్నాయి. ఆయన ఏం చెప్తున్నారు? సో మ్యారేజ్ అంటే మెన్‌కి, వుమెన్‌కి మధ్య యూనియన్ అండ్ ఆల్సో రైట్స్ అండ్ డ్యూటీస్ ఉంటాయి అని చెప్తున్నారు. కానీ ఇది అన్ని సొసైటీస్‌కి గూడా దీన్ని మనం అప్లై చేయలేం. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని నాయర్ సొసైటీస్
ఇన్ కేరళలో చూసుకున్నా, లేదా నందీస్ ట్రైబ్స్ ఇన్ ఆఫ్రికాలో, లేదా మోడర్న్ గే మ్యారేజెస్ చూసినప్పటికీ గూడా హస్బెండ్, వైఫ్ రోల్స్ అనేవి ట్రెడిషనల్ వేలో ఉండవు. సో, ఈ పర్టిక్యులర్ డెఫినిషన్‌కి గూడా కొన్ని లిమిటేషన్స్‌ని మనం చూస్తున్నాం. ఇవి మనం డీటెయిల్డ్‌గా కేస్ స్టడీస్ డిస్కస్ చేసినప్పుడు చూద్దాం. వాట్ ఈస్ దిస్ నయర్ సొసైటీ అండ్ నంది ట్రైబ్స్ ఎక్సెట్రా. ఓకే. నెక్స్ట్ ఫంక్షనలిస్ట్ కొంతమంది ఆంథ్రోపాలజిస్ట్‌లో ఏం చెప్పారంటే, ఇట్స్ మ్యారేజ్ యాస్ ఎ యూనియన్ యాస్ ఫాదర్ అండ్ మదర్ ఆఫ్ చిల్డ్రన్. అండ్ ఇది గూడా అన్ని సొసైటీస్‌కి ఫిట్ అవ్వదు. సీ ఫాదర్ మరియు మదర్ ఆఫ్ చిల్డ్రన్‌గా డిఫైన్ చేశారు మ్యారేజ్ అంటే. అంటే మ్యారేజ్ ఈస్ ద రీప్రొడక్షన్ ప్లస్ చైల్డ్ రేరింగ్ అంటున్నారు. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే అన్ని సొసైటీస్‌లో ఇది ఫిట్ కాదు. ఎందుకు? నాయర్ సొసైటీ కొన్ని సొసైటీస్ లైక్ నాయర్ సొసైటీ ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే ఇక్కడ పాలియాండ్రస్ సిస్టమ్‌లో బయోలాజికల్ ఫాదర్ అనేవాళ్ళు అసలు మ్యాటర్ కాదు. మెటర్నల్ అంకుల్ రోల్ ఎక్కువగా ఉంటుంది చిల్డ్రన్‌ని రేర్ చేయడంలో. సో, ఇది గూడా ఈ డెఫినిషన్ గూడా మనం పర్ఫెక్ట్‌గా ఫిట్ చేయలేము. అండ్ ఆల్సో జీపీ మోర్బాక్ ఈయనేం చెప్తున్నారు? ఇట్ ఈస్ మ్యారేజ్ ఈస్ యూనివర్సల్ అండ్ ఇన్వాల్వ్స్ కోహాబిటేషన్ అండ్ న్యూక్లియర్ ఫ్యామిలీ అని చెప్తున్నారు. ఈ డెఫినిషన్‌కి గూడా కొన్ని ఎగ్జంప్షన్స్ ఉన్నాయి చూడండి. సీ మ్యారేజ్ అనేది ఒక యూనివర్సల్ ఇన్‌స్టిట్యూషన్ అంటున్నారు. యెస్. మ్యారేజ్ ఇస్ ఆ కాన్సెప్ట్ అనేది యూనివర్సల్‌గా అన్ని సొసైటీస్‌లో మనం చూడొచ్చు. ఆయన డెఫినిషన్ ప్రకారం మ్యారేజ్ అనేది ఒక కోహాబిటేషన్ అండ్ ఆల్సో సెక్షువల్ రైట్స్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ ఆల్సో ద ఫార్మేషన్ ఆఫ్ న్యూక్లియర్ ఫ్యామిలీ. కానీ ఈ డెఫినిషన్‌కి గూడా అగైన్ ఎక్సెప్షన్స్ ఉన్నాయి. అగైన్ నయర్ సొసైటీలో చూసుకుంటే అక్కడ ఒక న్యూక్లియర్ ఫ్యామిలీ అనే కాన్సెప్ట్ ఖచ్చితంగా లేదు. అండ్ ఆల్సో అయినా మ్యారేజ్ ఉంది. కానీ ఆయన చెప్పిన బ్రాడ్ డెఫినిషన్ అయినప్పటికీ కూడా స్టిల్ కొన్ని ఎక్సెప్షన్స్ అనేవి ఉన్నాయి. సో, మ్యారేజ్ అనే దాన్ని ఒక పర్టిక్యులర్ డెఫినిషన్‌లో మనం ఫిట్ చేయలేము. అండ్ ఆల్సో కాథ్లీన్ గౌ ఆయన ఆమె ఏం చేసిందంటే నాయర్ సొసైటీ మీద వర్క్ చేయడం జరిగింది. సెడ్ థట్ చైల్డ్ బర్త్ డిటర్మైన్స్ సోషల్ ఫాదర్‌హుడ్ అండ్ మల్టిపుల్ పార్ట్నర్స్ ఇస్ పాసిబుల్. ఏంటంటే నాయర్ సొసైటీలో ఫాదర్ బయోలాజికల్ రోల్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అండ్ చైల్డ్ బర్త్ డిటర్మైన్స్ సోషల్ ఫాదర్‌హుడ్‌ని డిటర్మైన్ చేస్తుంది. అండ్ ఒక వుమెన్‌కి మల్టిపుల్ పార్ట్నర్స్ కూడా ఉండొచ్చు. సో, మ్యారేజ్ అంటే ఒక ఫిక్స్డ్ హస్బాండ్ వైఫ్ రిలేషన్ మాత్రమే గాదు. ఇట్స్ ఎ ఫ్లెక్సిబుల్ సోషల్ కాంట్రాక్ట్ అని కూడా ఆమె చూపిచ్చింది. సో, కొన్ని ఎక్సెప్షన్స్ అనేవి డెఫినిట్‌గా ఉన్నాయి. అండ్ ఆల్సో ఎడ్మండ్ లీచ్ ఆయనేం చెప్పారు? మ్యారేజ్ ఈస్ ఎ బండిల్ ఆఫ్ రైట్స్ అండ్ దేర్ ఇస్ నో యూనివర్సల్ ఫార్ములా. ఆయనేమంటున్నారు? మ్యారేజ్ అనేది బేసికల్లీ కొన్ని బండిల్ ఆఫ్ రైట్స్. ఆ రైట్స్ అనేవి ఏమైనా అవ్వచ్చు. ఇట్ మే బి సెక్షువల్ రైట్స్ ఆర్ ఎకనామిక్ రైట్స్, లీగల్ రైట్స్ ఆర్ చైల్డ్ లెజిటిమసీ. కానీ ఏ సొసైటీలో ఏ రైట్స్ ఎక్కువ వెయిటేజ్ ఇస్తాయన్నది మారుతూ ఉంటుంది. సొసైటీని బేస్ చేసుకొని. సో, ఆయన కంక్లూడ్ ఏం చేశారు? మ్యారేజ్‌కి ఒక సింగిల్ డెఫినిషన్ అనేది లేదు. బట్ యూనివర్సల్‌గా మ్యారేజ్ అనే ఒక ఐడియా అయితే ఉన్నప్పటికీ, ఆ మ్యారేజ్ అనే కాన్సెప్ట్‌ని యూనివర్సల్‌గా ఒక డెఫినిషన్ కింద మనం ఫిట్ చేయలేము. అంటే మ్యారేజ్ అంటే ఇదే. అంటే ఏ సొసైటీలో చూసినా మ్యారేజ్ అంటే ఇదే అనే ఒక కాన్సెప్ట్‌ని మనం ఒక డెఫినిషన్‌లో పెట్టలేము. సో, ఇట్ హాస్ సమ్ రైట్స్ ఆర్ ఇట్ హాస్ సమ్ నీడ్స్‌ని బట్టి ఒక సోషల్ కాంట్రాక్ట్ అవ్వచ్చు. వితిన్ సొసైటీ బట్టి వాళ్ళ యొక్క ఐడియాస్ బట్టి అవి చేంజ్ అవుతూ ఉంటుంది. బట్ ద కాన్సెప్ట్ ఆఫ్ మ్యారేజ్ అన్నది యూనివర్సల్‌గా మనం చూడొచ్చు. ఓకే. కొంతమంది ఏం చెప్తున్నారు? సమ్ సే ఇట్ యాస్ అ యూనియన్ ఆఫ్ మెన్ అండ్ మ్యాన్ అండ్ సమ్ ఆర్ సేయింగ్ ఇట్ యాస్ అ ఫాదర్ అండ్ మదర్ రిలేషన్. సమ్ సేస్ యాస్ యూనివర్సల్ ఇన్‌స్టిట్యూషన్ అండ్ సమ్ యాస్ ఫ్లెక్సిబుల్ మల్టిపుల్ పార్ట్నర్‌షిప్ అండ్ సమ్ యాస్ సేయింగ్ ది బండిల్ ఆఫ్ రైట్స్. బట్ దేర్ ఇస్ నో particular universal definition of marriage, but the concept of marriage is universal. Remind that. Okay. సో, ఇప్పుడు వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ మ్యారేజ్? మరి మ్యారేజ్ అనే కాన్సెప్ట్ అయితే మనం యూనివర్సల్‌గా చూడొచ్చు. మ్యారేజ్ అనే ఒక కాన్సెప్ట్ అనేది ఒక యూనివర్సల్ ఇన్‌స్టిట్యూషనా అంటే యెస్. ఇట్ ఈస్ ఎన్ యూనివర్సల్ ఇన్‌స్టిట్యూషన్. ఎందుకు? బికాస్ ఇట్ సర్వ్స్ సమ్ ఫంక్షన్స్. మ్యారేజ్ అనేది ఒక మనిషి సర్వైవల్‌లో కావాల్సిన కొన్ని ఫంక్షన్స్‌ని, కొన్ని నీడ్స్‌ని ఖచ్చితంగా అది జరుపుతుంది కాబట్టి ద కాన్సెప్ట్ ఆఫ్ మ్యారేజ్ ఈస్ యూనివర్సల్. బట్ యూ కెనాట్ ఫిట్ ఇన్ పర్టిక్యులర్ వన్ సింగిల్ డెఫినిషన్‌లో అయితే మనం దాన్ని ప్లేస్ చేయలేము. వై ద కాన్సెప్ట్ ఆఫ్ మ్యారేజ్ ఈస్ యూనివర్సల్ అంటే ఇట్ ప్లేస్ సమ్ ఫంక్షన్స్. వాట్ ఆర్ దోస్ ఫంక్షన్స్? ఫస్ట్ వన్ ఈస్ అ సెక్షువల్ ఫంక్షన్. బికాస్ ఇట్ మినిమైజెస్ ద కాన్‌ఫ్లిక్ట్ అండ్ సాటిస్ఫైస్ ద బయోలాజికల్ నీడ్స్. ఇమాజిన్ చేయండి. ఒక సొసైటీలో మ్యారేజ్ అనేదే లేకపోతే ఎలా ఉంటుంది? Unregulated sexual relations, which leads to conflicts, which leads to jealousy, which leads to violence, and genetically, Uda, this is something not good with మల్టిపుల్ సెక్షువల్ రిలేషన్‌షిప్స్. అండ్ ఒక జనరేషన్‌ని మంచిగా ఆహ్,
రావాలి అన్నా సరే గూడా వి రిక్వైర్డ్ సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. థాట్ ఈస్ వేర్ మ్యారేజ్ విల్ ఫంక్షన్స్. సో, మ్యారేజ్ అనేది ఒక లీగల్, సోషల్లీ అప్రూవ్డ్ వే ఆఫ్ సెక్షువల్ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. అండ్ బయోలాజికల్ నీడ్స్‌ని గూడా ఫుల్‌ఫిల్ చేస్తుంది. సో, సోషల్ స్టెబిలిటీ గూడా మెయింటైన్ చేస్తుంది. అండ్ ఆల్సో వై మ్యారేజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ మ్యారేజ్ ఈస్ యూనివర్సల్ ఇస్ బికాస్ ఆఫ్ రీప్రొడక్షన్. సో, బికాస్ ఇట్ ఫెసిలిటేట్స్ కోహాబిటేషన్ అండ్ కంటిన్యూషన్ ఆఫ్ పాపులేషన్. అది అందరికీ తెలిసిన సత్యమే, రైట్? సో, మ్యారేజ్ బయోలాజికల్ రీప్రొడక్షన్‌కి ఒక రికగ్నైజ్డ్ స్ట్రక్చర్ ఇస్తుంది. అండ్ కోహాబిటేషన్ ద్వారా పాపులేషన్‌ని కంటిన్యూటీ జరుగుతుంది. అండ్ చిల్డ్రన్ బోర్న్ ఇన్ మ్యారేజ్ ఎవరైతే పిల్లలు పుడతారో వాళ్ళకొక సోషల్ లెజిటిమసీ, ఒక గౌరవపూర్వమైన హక్కు లేదా ఒక మదర్ అండ్ ఫాదర్‌కి గూడా ఒక లీగల్ రైట్ ఆర్ చిల్డ్రన్‌కి గూడా లీగల్ చిల్డ్రన్ అని ఒక సొసైటీ అనేది యాక్సెప్టెన్సీ అనేది ఇస్తుంది. సో, రీప్రొడక్షన్ ఈస్ నాట్ జస్ట్ బయోలాజికల్ మాత్రమే కాదు. బట్ ఆల్సో ఇట్ ఈస్ ఎ సోషల్లీ అప్రూవ్డ్ ప్రాసెస్, రైట్? సో, థాట్ ఈస్ వేర్ మ్యారేజ్ విల్ ఫంక్షన్స్. సీ దిస్ కాన్సెప్ట్, it is an anthropological sense. Since we are studying anthropology, మనం anthropological students లాగా we have to see things not just in a way what in a general meaning లో ఎలాగైతే చూస్తున్నారో అలా చూడకండి. దిస్ ఇస్ సంథింగ్ లైక్ యు ఆర్ లెర్నింగ్ ద కాన్సెప్ట్స్ వాట్ యు ఆర్ టేకింగ్ ఫర్ గ్రాంటెడ్. మనం పుట్టినప్పటి దగ్గర నుంచి మనం ఈ మన ఇల్లు కట్టుకోవడం ఆర్ ఇల్లు ఉండడం ఆర్ ఒక ఫ్యామిలీ ఉండడం, ఒక మ్యారేజ్ అనే కాన్సెప్ట్ అవ్వచ్చు, ఒక కిన్‌షిప్ అవ్వచ్చు, ఈ గవర్నమెంట్స్ అవ్వచ్చు, ఇవన్నీ చాలా గ్రాంటెడ్‌గా తీసుకుంటున్నాం. బట్ ఆల్ దీస్ థింగ్స్ వన్స్ యూ స్టాప్ ద ప్రాసెస్, ఒక్కసారి పాజ్ యువర్ బ్రెయిన్ ఆర్ పాజ్ యువర్ థింగ్స్ అండ్ ట్రై టు క్వెషన్ ఎవ్రీథింగ్. సీ ఇవన్నీ ఎలా వచ్చినియి? హౌ దీస్ థింగ్స్ గెట్ స్టార్టెడ్? సో దోస్ ఆన్సర్స్ యూ విల్ గెట్ ఇన్ ఆంథ్రోపాలజీ. సో సీ ఇట్ ఇన్ ఆంథ్రోపాలజికల్ లెన్స్, యూ విల్ అండర్స్టాండ్ ద కోర్ ఆఫ్ ఐడియా వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే. Okay, see this marriage, see, just think and just question yourself, question why all these things made. మనకు తెలుసు ఇవన్నీ మనుషులు క్రియేట్ చేశారు, మనుషులు సృష్టించినవే ఇవన్నీ. ఎందుకు అది సృష్టించబడాల్సి వచ్చింది, దానిలో ఎందుకు ఇవన్నీ ఎవల్యూషన్ జరుగుతూ ఎలా ఈ రోజున్న ఫామ్కి వచ్చింది, ఈ రోజు కూడా వాటిలో ఎవల్యూషన్ ఎలా జరుగుతుంది. ఆల్రెడీ వీ హ్యావ్ సీన్ హౌ హ్యూమన్ ఎమర్జెన్సీ అండ్ ఎవల్యూషన్లో మనిషి ఎలా ఎమర్జ్ అవుతూ వచ్చాడు. సి ఎట్ ద బయలాజికల్లీ ఎలా అడాప్టేషన్స్ చేసుకుంటూ ఒక కల్చర్‌ని ఎలా సృష్టించి ఉన్న అన్ని యానిమల్ కింగ్డమ్స్‌లో గూడా మనిషి ఎలా యూనిక్ అయ్యాడనేది నేర్చుకున్నాం. సిమిలర్‌లీ ఈ కల్చర్ అనేది నేర్చున్నప్పుడు మనిషి కల్చర్‌ని క్రియేట్ చేశాడు. ఇట్స్ ఎ కల్చరల్ యానిమల్ అని చెప్తున్నప్పుడు ఈ కల్చర్ అంతా ఎలా క్రియేట్ చేశాడు? వాట్ ఈస్ కల్చర్? కల్చర్ ఇస్ సంథింగ్ ద వే ఆఫ్ లైఫ్. మనం బతికే విధానమే, మనం పాటించే పద్ధతి. దిస్ ఇస్ కాల్డ్ కల్చర్. సో, మ్యారేజ్ ఈస్ ఇన్ అవర్ కల్చర్. మన సొసైటీలోనే కాదు, వేరెవర్ ఇన్ ద వరల్డ్ యూ సీ దిస్ కాన్సెప్ట్ ఇస్ దేర్. So see it in that lens. Try to enjoy the core concepts, what the subject is trying to say. So then you feel that సబ్జెక్ట్ యొక్క మ్యాజిక్‌ని మీరు అర్థం చేసుకోగలుగుతారు. ఓకే. సీ రీప్రొడక్షన్ ఈస్ వన్ ఆఫ్ ద ఫంక్షన్ ఇన్ మ్యారేజ్‌లో. సో థాట్ ఈస్ వేర్ ద మ్యారేజ్ కాన్సెప్ట్ ఈస్ యూనివర్సల్. అండ్ ఎకనామిక్ ఫంక్షన్ గనుక చూసుకుంటే ఇట్ ఈస్ ఎ జెండర్ బేస్డ్ లేబర్ డివిజన్ అండ్ ఆల్సో రిసోర్స్ షేరింగ్. ఎందుకు మ్యారేజ్ అనేది యూనివర్సల్ ఉందంటే కేవలం ఒక మెన్, వుమెన్ రిలేషన్ మాత్రమే కాదు. ఒక ఎకనామిక్ పార్ట్నర్‌షిప్ కూడా. హస్బాండ్, వైఫ్ మధ్య లేబర్ డివిజన్ ఉంటుంది. ఒకరు రిసోర్సెస్ ఎర్న్ చేస్తే ఇంకొకరు హౌస్ వైఫ్స్ కేర్ చూసుకుంటారు. ఇట్లా ఆ డివిజన్ కోసం కూడా ఈ మ్యారేజ్ అనే ఒక కాన్సెప్ట్ అనేది ఎవాల్వ్ అయిందని కూడా మనం చెప్పొచ్చు. రిసోర్స్ షేరింగ్ ద్వారా బోత్ సర్వైవ్ అవ్వగలుగుతారు అండ్ ఆల్సో ప్రాస్పర్ అవ్వగలుగుతారు. సో మ్యారేజ్ ఈస్ నాట్ జస్ట్ ఓన్లీ అ బయోలాజికల్ ఆర్ ఎ కల్చరల్ ఫంక్షన్. ఇట్ ఈస్ ఆల్సో అన్ ఎకనామిక్ కోఆపరేషన్. ఓకే. అండ్ ఆల్సో ద ఎడ్యుకేషన్ అండ్ కల్చరేషన్ తీసుకుంటే ఫ్యామిలీ యాస్ ద ఫస్ట్ వెహికల్ ఫర్ సోషలైజేషన్. పిల్లలు పుట్టినప్పుడు దగ్గర నుంచి ఫస్ట్ ఎడ్యుకేషన్ వాళ్ళ ఫ్యామిలీ, ఒక మదర్ ఆర్ ఫ్యామిలీ నుంచే పిల్లలు ఈ సోషలైజేషన్ అనే ఒక ప్రాసెస్‌ని నేర్చుకోగలుగుతారు. సో దట్ ఈస్ వేర్ ఫ్యామిలీ యాక్ట్స్ యాస్ ద ఫస్ట్ స్కూల్ ఆఫ్ సోషలైజేషన్. వాట్ ఈస్ ద బేసిస్ ఫర్ ఫ్యామిలీ? మ్యారేజ్ ఈస్ ద బేసిస్ ఫర్ ద ఫ్యామిలీ, రైట్? సో that is where marriage and then to family, then to a socialization cycle. This is in a cycle. ఒక సైకిల్‌గా కంప్లీట్ చేస్తూ ఉంటుంది. అండ్ ఆల్సో లాంగ్ ఇన్ఫాంట్ డిపెండెన్సీ మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. వెన్ దాట్ బ్రెయిన్ సైజ్ ఎక్స్పాండ్ ఇన్ అ హ్యూమన్ బ్రెయిన్, ఆ పెల్విక్ స్ట్రక్చర్ కూడా పెరిగింది అండ్ ఇన్ఫాంట్ యొక్క డిపెండెన్సీ పెరిగింది. మ్యాన్ అండ్ ఉమెన్ కి మధ్య బాండింగ్ డెవలప్ అయింది. దాట్ ఈస్ వేర్ ఇనీషియలీ
మెన్ అండ్ వుమెన్ యొక్క డిపెండెన్సీ పెరగడం వల్ల దట్ ఎమోషనల్ కనెక్షన్ లేటర్ ఇట్ విల్ బి కన్వర్టెడ్. దట్ ఈస్ అ ప్రిమిటివ్ ఫార్మ్ ఆఫ్ ఎ మ్యారేజ్ అనొచ్చు. లేటర్ ఇట్ వాస్ ఎవాల్వ్డ్ అండ్ నౌ ద మ్యారేజ్ ఇస్ అ కల్చరల్ ఇన్స్టిట్యూషన్, రైట్? సోషల్ అండ్ కల్చరల్ ఇన్స్టిట్యూషన్ అంతవరకు ఎమర్జ్ అవుతూ వస్తుంది. స్టిల్ ఇట్ ఈస్ ఎవాల్వింగ్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్. బట్ ఈ ప్రొలాంగ్డ్ ఇన్ఫాంట్ డిపెండెన్సీ ఏదైతే ఉందో, బికాస్ ఆఫ్ ద షేర్డ్ పేరెంటింగ్ అనేది ఇట్ రెడ్యూసెస్ ద బర్డెన్ ఆన్ మదర్ అండ్ ఆల్సో బికాస్ ఆఫ్ దిస్ ఇన్ఫాంట్ డిపెండెన్సీ వల్ల కూడా ఈ మ్యారేజ్ అనే ఒక కాన్సెప్ట్ అన్నది మనం యూనివర్సల్ గా చూడొచ్చు. బట్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్ యూ కెనాట్ పుట్ ఇన్ వన్ సింగిల్ డెఫినేషన్. ఓకే. అండ్ ఇందాక నుంచి నేను మ్యారేజ్ అనే డెఫినిషన్‌కి కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ప్రతి డెఫినిషన్‌లో గూడా కొన్ని ఎక్సెప్షన్స్ చెప్తున్నాను. ఇన్ థాట్ ఎక్సెప్షన్స్ ఐ యామ్ ట్రైయింగ్ టు సే దేర్ ఈస్ ఎ నాయర్ కమ్యూనిటీ ఈ ఈ డెఫినిషన్‌కి అది ఫిట్ అవ్వదని చెప్తున్నాను. సో, వాట్ ఈస్ దట్ పర్టిక్యులర్ నాయర్ ఎగ్జాంపుల్ ఏంటి అనేది ఈ కేస్ స్టడీని మనం చూద్దాము. సో, ఇది కేరళలో ఉన్న నాయర్ కమ్యూనిటీకి సంబంధించిన ఒక కేస్ స్టడీ. సీ దీస్ థింగ్స్ వేర్ హ్యాపెండ్ ఇన్ before societies. Don't see, as an anthropological students, don't judge the things. And ఇది 18th centuries and those times ఈ ఆ సొసైటీ యొక్క నీడ్స్ కి తగ్గట్టుగా వాళ్ళు క్రియేట్ చేసుకున్న ఒక సోషల్ కాంట్రాక్ట్. సో డోంట్ కంపేర్. ఇప్పుడు అది ప్రాక్టీస్ లో లేదు. ఇప్పుడున్న మోరల్ స్టాండర్డ్స్ తో, ఇప్పుడున్న సొసైటీ యొక్క మోరల్ స్టాండర్డ్స్ తో దాన్ని జడ్జ్ చేయకండి. జస్ట్ సీ ఇట్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. అండ్ ప్రెసెంట్ ఇది ప్రాక్టీస్ లో అయితే లేదు. ఒకప్పుడు నాయర్ కమ్యూనిటీస్ అని కేరళలో ఉండేవాళ్ళు అనమాట. వాళ్ళ యొక్క మ్యారేజ్ అండ్ ఫ్యామిలీ స్ట్రక్చర్ అనేది మనం జనరల్‌గా పాటించే ఒక మ్యారేజ్ ఫ్యామిలీ స్ట్రక్చర్‌కి కొంచెం విరుద్ధంగా ఉంటుంది. ఇప్పుడు అక్కడ జనరల్‌గా ఎలా ఉంటదంటే ఇనీషియల్లీ కమ్యూనిటీ అంతా గూడా ఒక దగ్గరే కలిసి ఉంటారు. ఆళ్ళ అండ్ ఇట్స్ ఎ మ్యాట్రిలీనియల్ సొసైటీ. మదర్ సైడ్ నుంచే ఎక్కువగా ఉంటుంది. ఆ కలిసి ఉన్న ఆ హౌస్ మొత్తాన్ని చాలా మంది కలిసి ఒకే ఇంట్లో నివసిస్తారు. దాన్ని తరగాడ్ అని గూడా అంటారనమాట. అండ్ ఈ ప్రాపర్టీ లీనియేజ్ అంతా గూడా మదర్ లైన్‌లోనే ఎళ్ళిపోతుంది. ఫ్యామిలీ గూడా మ్యాట్రిలీనియల్ సొసైటీ ఉంటది. అండ్ ఫాదర్ యొక్క రోల్ అనేది చాలా లిమిటెడ్‌గా ఉంటది. అక్కడ సొసైటీలో ఏంటంటే ఒక ఇనీషియల్‌గా 2 మ్యారేజెస్ అనేది జరుగుతుంది. ప్రతి నాయర్ కమ్యూనిటీలోని ప్రతి అమ్మాయికి ఒక 2 మ్యారేజెస్ అనేవి జరుగుతాయి. ఫస్ట్ వచ్చేసి ప్రైమరీ మ్యారేజ్ అంటాం. ఇనీషియల్లీ అడాలసెన్స్‌లోకి అమ్మాయి ముందే క్రాస్ కజిన్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో మ్యారేజ్ అనేది చేసేస్తారు. ఇనీషియల్లీ అడాలసెన్స్‌కి రాకముందే ఒక చిన్నప్పుడే పెళ్లనేది జరిగిపోయిద్ది. థట్ ఈస్ కాల్డ్ యాస్ ఇనీషియల్ మ్యారేజ్. ఈస్ ఎ హస్బాండ్. బట్ ఎప్పుడైతే ఎప్పుడైతే వుమెన్ అడాలసెంట్ స్టేజ్‌లోకి ఎంటర్ అయిన తర్వాత, వుమెన్ యొక్క మామయ్య హూ ఈస్ కాల్డ్ హిస్ మెటర్నల్ అంకుల్ ఎవరైతే ఉంటారో, హి ఈస్ గోయింగ్ టు అరేంజ్ ద సంబంధం రిలేషన్‌షిప్స్. ద సెకండరీ మ్యారేజ్‌ని సంబంధం అంటాం. దోస్ ఆర్ కాల్డ్ విజిటింగ్ హస్బాండ్స్. అది కూడా ఒక రిచువల్, ఒక రెస్పెక్టెడ్ థింగ్ గానే ఉండేది ఆ సొసైటీలో. వాళ్ళేం చేసేవాళ్ళంటే సంబంధం అనే ఒక రిలేషన్ అని మెయింటైన్ చేసేవాళ్ళు. దోస్ ఆర్ కాల్డ్ విజిటింగ్ హస్బాండ్స్. వాళ్ళు విజిటింగ్ హస్బాండ్స్ వచ్చి ఆ అడాల్సెంట్ ఏదైతే బయోలాజికల్‌గా చేయాల్సింది ఆ విజిటింగ్ హస్బాండ్స్ ద్వారా జరుగుతుంది. ఇనీషియల్ మ్యారేజ్‌లో ఫస్ట్ చిన్నప్పుడు జరిగిన దానికి అసలు సంబంధం ఉండదు. సో, సెకండ్ ఈ విజిటింగ్ హస్బాండ్స్ ఎవరైతే ఉంటారో దే విల్ కమ్. వాళ్ళ వల్ల వాళ్ళకి పిల్లలనేవాళ్ళు కలుగుతారనమాట. సో, అది గూడా ఏ ఆమెకైతే ఎక్కువ మంది విజిటింగ్ హస్బాండ్స్ ఒస్తారో ఆమెని నయార్ తారా వార్డ్‌లో చాలా రెస్పెక్టెడ్ వుమెన్‌గా చూడడం జరుగుతుంది. అప్పటి యొక్క సిట్యుయేషన్స్‌ని బట్టి ఇది ఒక స్టోరీ గూడా ఏంటంటే, ఈ నయర్ కమ్యూనిటీస్ వాళ్ళు అప్పట్లో వాళ్ళ రాజ్యాన్ని కాపాడుకోవడానికి సైన్యంగా ఎక్కువ మంది ఈ నయర్ కమ్యూనిటీ మెన్ అనేవాళ్ళు ఎక్కువ మంది యుద్ధాలకెళ్ళడం వల్ల వీళ్ళు ఒక ఫ్యామిలీయే ఒక పాపులేషన్ నడవడం కోసం ఇలాంటి ఒక సోషల్ సెట్టింగ్‌ని ఫిక్స్ చేసుకున్నారన్నది కూడా ఒక స్టోరీ ఉంది. అండ్ ఆల్సో ఎవరైతే ఈ విజిటింగ్ హస్బాండ్ ద్వారా పిల్లలు పుడతారో వాళ్ళకి బ బయోలాజికల్లీ ఆయన ఫాదర్ అయినప్పటికీ గూడాను వాళ్ళు చైల్డ్ రేరింగ్‌లో వాళ్ళ యొక్క బాధ్యత ఏముండదు. బట్ చైల్డ్ యొక్క రెస్పాన్సిబిలిటీకి కావాల్సిన డబ్బులేమన్నా ఇస్తారు కానీ, బట్ ఆ చైల్డ్‌ని పెంచడం, పోషించడం అంత రెస్పాన్సిబిలిటీ గూడా మెటర్నల్ అంకుల్ మీదే ఎక్కువగా డిపెండెన్సీ అయ్యుంటుంది. సో, ఇక్కడ చూడండి హ మ్యారేజ్ ఈస్ హ్యాపెనింగ్ విత్ సమ్ అదర్ పర్సన్. దేర్ ఈస్ నాట్ యూనియన్ బిట్వీన్ మెన్ అండ్ వుమెన్. అండ్ బయోలాజికల్లీ మదర్ అండ్ ఫాదర్ లేరు. రేరింగ్ బై మెటర్నల్ అంకుల్.
అండ్ బయోలాజికల్ ఫాదర్ యొక్క రోల్ అసలేమీ లేదు. అండ్ ఇక్కడ అందరూ కలిసి ఒక న్యూక్లియర్ ఫ్యామిలీలా గూడా నివసించట్లేదు. రైట్? దిస్ ఈస్ సంథింగ్ డిఫరెంట్ ఫార్మ్ ఆఫ్ మ్యారేజ్ అండ్ ఫ్యామిలీ సిస్టమ్ విచ్ హస్ బీన్ ప్రాక్టీస్డ్ ఇన్ దోస్ టైమ్స్. ఆ పర్టిక్యులర్ సిట్యుయేషన్స్‌కి వాళ్ళు క్రియేట్ చేసుకున్న ఒక నీడ్, వాళ్ళున్న నీడ్‌కి తగ్గట్టు వాళ్ళు క్రియేట్ చేసుకున్న ఒక ఫార్మ్ ఆఫ్ social contract or anything we can be calling as, right? So that is why we say marriage is not something we cannot put in one single definition లో పెట్టలేమన్న దానికి this is one such example. సో దీన్ని ఎడ్మండ్ లీచ్ ఏం చెప్తున్నారంటే, ఈ ఫాదర్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఈ నాయర్స్‌లో సింబాలిక్‌గా మాత్రమే ఉంటుంది తప్పితే బయోలాజికల్ ఫాదర్ అనేది సెకండరీ. మెటర్నల్ అంకులే మెయిన్ అథారిటీ. సో ఇది మనం ఒక ఎక్సెప్షన్‌గా మనం చూడొచ్చు. సో ఇలాంటి సొసైటీస్ కూడా ఉన్నాయి. ఇలా ఫాలో అయ్యే థింగ్స్ కూడా ఉన్నాయి అనేది. ఓకే. అండ్ వేస్ ఆఫ్ ఎక్వైరింగ్ ది మేట్స్. మరి పెళ్లి చేసుకోవడానికి ఆ అమ్మాయినో, అబ్బాయినో ఎలాగా చూజ్ చేసుకుంటారు అనే దానిలో గూడా ఒక్కొక్క సొసైటీ కొన్ని కొన్ని ఒక్కొక్క విధంగా ఫాలో అవుతుంది. సో వీటన్నిటిని ఆంథ్రోపాలజిస్ట్ చదివి మనకి డిఫరెంట్ డిఫరెంట్ వ్యూస్‌లో ఒక సింగిల్ మనకేంటంటే ఒక నారో మైండెడ్‌గా ఒక వ్యూ మాత్రమే ఉంటుంది. మ్యారేజ్ అంటే దిస్ ఈస్ వాట్ వి బిలీవ్. బట్ చేసే విధానం మార్పు ఉంటది. హిందూస్‌లో ఒకలా చేస్తారు. క్రిస్టియన్స్‌లో ఒకలా ఆర్ ముస్లిమ్స్‌లో ఒకలా చేస్తారు. ఇంతవరకే మనకి స్కోప్ ఉంటది. బట్ బై ఆంథ్రోపాలజిస్ట్ స్టడీయింగ్ డిఫరెంట్ కమ్యూనిటీస్, డిఫరెంట్ సొసైటీస్, డిఫరెంట్ ట్రైబల్ గ్రూప్స్‌ని చదివి సీ దేర్ ఆర్ బ్రాడర్ వేలో దీన్ని చూపిచ్చడం జరిగింది. అండ్ ఆల్సో రూట్స్‌కెళ్ళి ఈ మ్యారేజ్ అనే సిస్టమ్‌ని గూడా ఈ ఎవల్యూషన్‌ని చూపిచ్చడం జరిగింది. రైట్? అడాప్ట్ దట్ బ్రాడర్ థింకింగ్. ఓకే. not just in marriage, okay? in all the in all the aspects. See things in education. Okay. నెగోషియేటెడ్ మేడ్ చాయిస్ తీసుకుంటే ఇక్కడ మ్యారేజ్ అనేది ఇనీషియల్లీ 2, 3 వేస్‌లో చూడొచ్చు. నెగోషియేటెడ్ మేడ్ చాయిస్ ఆర్ పార్షియల్ ఫ్రీ మేడ్ చాయిస్ ఆర్ టోటల్ ఫ్రీ మేడ్ చాయిస్. నెగోషియేటెడ్ మేడ్ చాయిస్ అంటే ఇక్కడ మ్యారేజ్ అనేది ఎల్డర్స్ నెగోషియేట్ చేస్తారు. దీనిలో మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఫార్మ్స్ మనం చూడొచ్చు. ఫస్ట్ వచ్చేసి మేల్ సెలక్షన్ బై సర్వీస్. అంటే ఒక బాయ్ ఆర్ గర్ల్ ఫ్యామిలీకి సర్వీస్ చేయాలి. దీనికి ఎగ్జాంపుల్స్‌గా లైక్ ఎస్కిమోస్‌లో అయితే ఒక 3 మంత్స్, బైగా ట్రైబ్స్ అని ఉంటారు. వాళ్ళలో 3 ఇయర్స్, బుష్మెన్‌లో 13 ఇయర్స్ వరకు పనిచేస్తారు. దీనిని పాస్ చేస్తే మాత్రమే మ్యారేజ్ రికగ్నైజ్ అవుతది వాళ్ళ సొసైటీస్‌లో. ఇంకొకటి మేడ్ సెలక్షన్ బై ప్రొబేషన్. లైక్ కొన్ని ట్రైబ్స్ లైక్ కుకీ, బిల్స్ అవ్వచ్చు. ట్రైబ్స్ లాంటి కొన్ని గ్రూప్స్‌లో ఒక ట్రైబల్ మ్యారేజ్ ఒక ట్రయల్ మ్యారేజ్ లాంటిది ఉంటదనమాట. కపుల్ కొన్ని డేస్ లేదా మంత్స్ కలిసుంటారు. వాళ్ళిద్దరి మధ్య కంపాటబిలిటీ ఉంటే మ్యారేజ్ అనేది ఫిక్స్ అవుతుందనమాట. థాట్ ఈస్ మేడ్ సెలక్షన్ బై ప్రొబేషన్. అండ్ మేడ్ సెలక్షన్ బై ఎక్స్‌చేంజ్ లైక్ మూరియాస్, గోండ్, సంతాల్స్, ఒరాన్ ఇలాంటి కమ్యూనిటీస్‌లో మనం గనక చూస్తే ఒక ఫ్యామిలీ బాయ్‌నిస్తే మరో ఫ్యామిలీ వారు గర్ల్‌ని ఇస్తారనమాట. ఇలా మ్యారేజ్ ఒక ఎక్స్‌చేంజ్ సిస్టమ్‌గా ఉంటుంది. ఓకే. అండ్ ఆల్సో పార్షియల్ ఫ్రీ మేడ్ చాయిస్ అంటే ఇక్కడ కపుల్‌కి కొంత ఫ్రీడమ్ ఉంటుంది పార్షియల్‌గా. కానీ స్టిల్ ట్రెడిషనల్ కస్టమ్స్‌ని ఫాలో అవుతారు. దానిలో 3 రకాలు క్యాప్చర్, ఇంట్రూషన్, ట్రయల్. క్యాప్చర్‌లో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ మురై గోండ్స్, యనమోమో ట్రైబ్స్ ఇలాంటి వాళ్ళు ఏంటంటే గ్రూప్స్‌ని లిటరల్లీ బ్రైడ్ గ్రూమ్స్ ఎవరైతే ఉంటారో లిటరల్లీ బ్రైడ్‌ని క్యాప్చర్ చేసేస్తాడు. ఇదొక కస్టమ్‌గా యాక్సెప్ట్ అవుతుంది. కొన్ని కొన్ని మూవీస్ చూడండి ఇలాంటివి మనం చూడొచ్చు. ఈ కొండ జాతులు, కొండ దొరలు ఇలాంటి సినిమాల్లో వాళ్ళ చాలా సినిమాలు పాత సినిమాల్లో కూడా ఉన్నాయి. వాళ్ళు ఒక ఆట ఆడి గెలిచి అమ్మాయిని సాధిస్తారు. యూ వాచ్ దోస్ మూవీస్ మనం ఇవి చూడొచ్చు. అండ్ ఆల్సో ఇంట్రూషన్. కమరాస్ అని చెప్పి మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో ఉండే ట్రైబ్స్ ఏం చేస్తారంటే ఒక వుమెన్ ఒక మెన్స్ హౌస్‌లోకి వెళ్లి సెటిల్ అయ్యారనుకోండి. ఆటోమేటికల్లీ వాళ్ళు మ్యారీడ్ కపుల్ అయిపోతారు. అండ్ ఆల్సో ట్రయల్ అంటే ఏంటంటే రాజస్థాన్‌లో ఉన్న బిల్స్ అవ్వచ్చు. వీళ్ళేంటంటే అబ్బాయి గాని, అమ్మాయి గాని కొన్ని రోజులు ట్రయల్ పీరియడ్‌లో కపుల్‌లాగా ఉంటారు. ట్రయల్ పీరియడ్‌లో. సక్సెస్ అయితే మ్యారేజ్ పర్మనెంట్ అవుతుంది. దిస్ ఈస్ వన్ ఫెసిలిటీ అన్నమాట వాళ్ళకున్నది. అండ్ థర్డ్ వచ్చేసి టోటల్ ఫ్రీ మేడ్ చాయిస్. ఏంటంటే ఇది మనకి ఎక్కువగా తెలిసిన లవ్ మ్యారేజ్ కాన్సెప్ట్ లాంటిది. కపుల్ కంప్లీట్‌లీ ఫ్రీగా చూజ్ చేసుకొని ఎలోప్ అవుతారు. ఈ లైక్ సంథాల్, మురాయ్ గోండ్స్ మరియు సోమన్ సొసైటీస్‌లో మనం దీన్ని కామన్‌గా చూడొచ్చు.
సో, కొన్ని సొసైటీస్‌లో నెగోషియేషన్స్ అండ్ ఫ్యామిలీ అప్రూవల్ డామినేట్ చేస్తే, కొన్ని సొసైటీస్‌లో క్యాప్చర్, ట్రయల్ వంటి యూనిక్ కస్టమ్స్ ఉంటాయి. మరి కొన్ని సొసైటీస్‌లో ఫ్రీ చాయిస్ కంప్లీట్‌లీ అలౌ చేస్తారు. సో, ఇక్కడ మనం ఏం నేర్చుకోవచ్చంటే, మ్యారేజ్ అనేది ఒక బయోలాజికల్ నెసెసిటీ అయినప్పటికీ కూడా, దాని యొక్క ఫార్మ్స్ చూడండి. మరియు ఆ మేడ్ సెలక్షన్ మెథడ్స్ చూడండి. పూర్తిగా ఇట్స్ ఎ కల్చరల్ డైవర్సిటీ మీద ఆధారపడి ఉంటుంది. సో, థాట్ ఈస్ వన్ యూ కెన్ లెర్న్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి రెగ్యులేషన్స్ ఆఫ్ మ్యారేజ్. మ్యారేజ్‌లో ఎలా ఎక్వైర్ చేస్తారో కాదు, మ్యారేజ్‌లో కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. అంటే ఎవరెవరిని పెళ్లి చేసుకోవాలి, ఎవరిని చేయకూడదు, ఎవరిని ప్రిఫర్ చేయాలి అనే రూల్స్‌ని కూడా కొన్ని సొసైటీ డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు మనం వాటిని 3 కేటగరీస్‌లో చూస్తాం. ప్రాస్క్రిప్టివ్, ప్రిస్క్రిప్టివ్, ప్రిఫరెన్షియల్. సో, ప్రాస్క్రిప్టివ్ అంటే ఏంటంటే దీస్ ఆర్ ఫార్బిడెన్ మ్యారేజెస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ వీటిని మనం ఇన్సెస్ట్ టాబూ ఫార్మ్‌లో చూస్తాం. అంటే ఒక వ్యక్తి తన సిస్టర్‌ని గాని, మదర్‌ని గాని, డాటర్ లేదా దగ్గర రిలేటివ్స్‌ని పెళ్లి చేసుకోకూడదు. ఇది ఆల్‌మోస్ట్ అన్ని సొసైటీస్‌లో యూనివర్సల్‌గా ఉంటుంది. అండ్ ఆల్సో ప్రిస్క్రిప్టివ్ మ్యారేజెస్ చూసుకుంటే ఇది కూడా వెరీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే, ఇక్కడ సొసైటీస్ డైరెక్ట్‌గా చెప్పేస్తాయి. ఏమని? హూమ్ ఎ పర్సన్ షుడ్ మ్యారీ. ఎవరిని మనం మ్యారీ చేయాలన్నది కొన్ని రూల్స్‌నిస్తది. కొన్ని ప్రిస్క్రిప్షన్. డాక్టర్ ఎలాగైతే ఒక ప్రిస్క్రిప్షన్ రాస్తారో, అట్లాగా సొసైటీ ఒక ప్రిస్క్రిప్షన్ ఇస్తుంది. ఓకే. మీరు ఇలాంటి వాళ్ళని చేసుకోవచ్చు. మీరు మ్యారేజ్ చేసుకోవడానికి ఇలాని చూజ్ చేసుకోవచ్చు అని చెప్పి కొన్ని ప్రిస్క్రిప్షన్స్‌ని ప్రొవైడ్ చేస్తుంది. లైక్ సజెషన్స్. ఏంటిది? ఓకే. దాంట్లో ఎండోగమి, ఎక్సోగమి అని 2 థింగ్స్ ఉంటాయి. ఎండోగమి అంటే ఒకే క్యాస్ట్, ట్రైబ్ లేదా కమ్యూనిటీ లోపల పెళ్లి జరగాలని చెప్పడం. ఎక్సోగమి అంటే ఏంటంటే, ఒకే గోత్రం లేదా క్లాన్‌లో మ్యారేజెస్ అనేవి స్ట్రిక్ట్‌లీ ఫార్బిడ్ చేసి, బయట క్లాన్‌లో మాత్రమే పెళ్లి చేయాలని ఇన్సిస్ట్ చేయడాన్ని ఎక్సోగమి అంటాం. అంటే ఇక్కడ సొసైటీ ఏదైతే ఉందో, చాయిస్‌ని రెస్ట్రిక్ట్ చేసేసి, ఒక డైరెక్షన్‌ని చూపిస్తుంది. థట్ ఈస్ వాట్ రెగ్యులేషన్ ఆఫ్ మ్యారేజ్. అండ్ ప్రిఫరెన్షియల్ రూల్స్‌లో ఏంటంటే, ఇవి రిజిడ్ రూల్స్ మాత్రం కాదు కానీ, కొన్ని సజెషన్స్. ప్రిస్క్రిప్షన్‌లో ఏంటంటే, డాక్టర్ ప్రిస్క్రైబ్ చేశారంటే ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ప్రిఫరెన్షియల్‌లో ఏంటంటే, ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. సజెషన్ ఇస్తున్నారు. సజెషన్ ఫాలో చేయడం మీ ఇష్టం, మీ ఇష్టం. అలా సొసైటీ కూడా కొన్ని ప్రిస్క్రిప్షన్స్‌ని, కొన్ని ప్రిఫరెన్షియల్స్ ఆర్ కొన్ని సజెషన్స్‌ని ఇస్తుంది. లైక్ క్రాస్ కజిన్ మ్యారేజెస్ అవ్వచ్చు, అంకుల్ నీస్ మ్యారేజెస్ అవ్వచ్చు. మనకు తెలిసిందిగా బావ, మరదలు పెళ్ళిళ్ళవ్వచ్చు, మా మేనమామ ఆహ్, కోడలు పెళ్ళిళ్ళు థట్ ఈస్ అంకుల్ నీస్ మ్యారేజెస్, క్రాస్ కజిన్ మ్యారేజెస్ ఇవన్నీ మనం సొసైటీస్‌లో చూసి కొన్ని మ్యారేజెస్. ఇలాంటి కొన్ని ప్రిఫరెన్షియల్ మ్యారేజెస్‌ని గూడా సొసైటీ చేస్తుంది. సో, ప్రాస్క్రిప్టివ్ సేస్ హూమ్ యూ మస్ట్ నాట్ మ్యారీ అండ్ ప్రిస్క్రిప్టివ్ సేస్ హూమ్ యూ మస్ట్ మ్యారీ అండ్ ప్రిఫరెన్షియల్ సేస్ హూమ్ యూ ఆర్ సజెస్టెడ్ టు మ్యారీ. ఇలా మ్యారేజ్ అనేది కొన్ని రెగ్యులేషన్స్ ఇస్తుంది. అండ్ మ్యారేజ్ అగైన్ ఇట్స్ నాట్ జస్ట్ ఎ బయోలాజికల్ ఇన్‌స్టిట్యూషన్ మాత్రమే కాదు. ఇక్కడ ఒక సోషల్లీ గూడా ఒక సోషల్లీ రెగ్యులేట్ చేస్తుంది. రెగ్యులేట్ చేసే ఇన్‌స్టిట్యూషన్ కూడా. ఇలా ఒక రూల్స్ పెట్టడం వల్ల ఇది సోషల్లీ గూడా రెగ్యులేట్ చేసే ఒక ఇన్‌స్టిట్యూషన్‌గా గూడా మనం చూడొచ్చు. ఓకే. నౌ యూ సీ ఇన్సెస్ట్ టాబూ. మరి ఇన్సెస్ట్ టాబూ అంటే ఏంటో క్లియర్‌గా చూద్దాం. కొన్ని రిలేటివ్స్‌లో మ్యారేజ్ లేదా సెక్షువల్ రిలేషన్స్ సొసైటీలో స్ట్రిక్ట్‌గా ఫార్బిడ్ చేస్తారు. ఇవి ఫాలో అవ్వద్దంటే ఫాలో అవ్వద్దు అంతే. లైక్ మదర్ సన్ మధ్య రిలేషన్ ఆర్ ఫాదర్ డాటర్ ఆర్ బ్రదర్ సిస్టర్ మ్యారేజెస్ ఎక్కడ ఏ సొసైటీలో యాక్సెప్ట్ చేయరు. మ్యారేజ్ అనేది ఎన్ని రకాలుగా, ఎన్ని వేస్‌లో, ఎన్ని ఫార్మ్స్‌లో, ఎన్ని డిఫరెంట్‌గా ఉన్నా దీస్ ఆర్ లైక్ స్ట్రిక్ట్ ప్రొహిబిషన్స్. ఇలాంటివి ఏ సొసైటీ కూడా యాక్సెప్ట్ చేయదు. కానీ క్వెషన్ ఏంటంటే ఎందుకు? ఎప్పటినుంచి? ఇలాంటి క్వెషన్స్ అన్నీ ఆంథ్రోపాలజిస్ట్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కొన్ని థియరీస్ ద్వారా ప్రపోజ్ చేయడానికి చెప్పారనమాట. వీటిని మనం చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఇన్‌బ్రీడింగ్ థియరీ. ఎందుకు ఈ ఈ ఈ ప్రొహిబిషన్ యూనివర్సల్‌గా ఈ ఇన్సెస్ట్ టాబూ ఇది ఖచ్చితంగా అసలు మ్యారేజ్‌లో ఇది స్ట్రిక్ట్‌లీ ప్రొహిబిటెడ్. దీని జోల అసలు ఇంక ఎళ్ళకూడదు. అది ఏ సొసైటీలో మ్యారేజ్ అనే ఐడియా ఎలాగైతే యూనివర్సల్ ఉంది. బట్ డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మ్స్‌లో ఉన్నా సరే, ఈ ఇన్సెస్ట్ టాబూ అనేది కూడా యూనివర్సల్. ఏ సొసైటీ గూడా దీన్ని యాక్సెప్ట్ జేయదు. ఎందుకు ఇలా చేయలేదు అన్నదానికి కొన్ని థియరీస్ ఉన్నాయి. ఆ కొన్ని థియరీస్ వచ్చేసి ఇన్‌బ్రీడింగ్ థియరీ. దీన్ని ఈబీ టైలర్ అండ్ ఎల్‌హెచ్ మోర్గాన్ ఏం చెప్పారంటే, సైంటిఫిక్ యాంగిల్‌లో చెప్పారు. క్లోజ్ రిలేటివ్స్‌తో మ్యారేజ్ గనక చేస్తే జెనెటిక్ డిఫెక్ట్స్ వచ్చే అవకాశం ఎక్కువ. ఇది ట్రయల్ అండ్ ఎర్రర్ ప్రాసెస్ ద్వారా సొసైటీస్ తెలుసుకున్నారు కాబట్టి, నేర్చుకున్నారు కాబట్టి, ఈ సొసైటీ గట్టి రూల్స్ పెట్టింది. ఏంటి? జెనెటికల్లీ డిజార్డర్స్ వస్తే
దీని మీద ఒక స్టోరీ గూడా ఉంది. లైక్ ఆఫ్రికాలో హ్మ్, ఈ బ్రదర్, సిస్టర్ మ్యారేజెస్ ఆ కింగ్డమ్స్ మధ్య ఉండాలనే దృష్టిలో ఈ మ్యారేజెస్ ఎక్కువ ఒకటే ఫ్యామిలీలో అగైన్ ఆ రిలేషన్స్ ఉండడం వల్ల ఒక సెక్షన్ ఆఫ్ జనరేషన్స్ చాలా డిఫెక్టివ్‌గా పుట్టారనమాట. సో, థాట్ ఈస్ వేర్ ఇన్‌బ్రీడింగ్ ఈస్ స్ట్రిక్ట్‌లీ ప్రొహిబిటెడ్. అందుకే సొసైటీ దీన్ని ప్రొహిబిట్ చేసి ఇన్సెస్ట్ టాబూగా పెట్టింది. ఓకే. అండ్ కోఆపరేషన్ థియరీని ఎలియా వైట్ అండ్ లెవి స్ట్రాస్ ఏం చెప్పారంటే, ఇక్కడ ఒక సింపుల్ ఐడియా. ఒకే ఫ్యామిలీలో మ్యారేజెస్ జరగకపోతే, ఒకవేళ ఒకే ఫ్యామిలీలో జరగకపోతే, బయట ఫ్యామిలీస్ అలియన్సెస్ ఫార్మ్ అవుతాయి. అలియన్సెస్ అనేవి ఫార్మ్ అవ్వడం వల్ల సోషల్ కోఆపరేషన్ మరియు ఎక్స్‌చేంజ్ అనేది పెరుగుతుంది. సో, ఇక్కడ ఈ టాబూ అనేది ఏదైతే ఉందో, ఇట్ ఈస్ మేకింగ్ ఎ టూల్ ఫర్ సోషల్ సాలిడారిటీకి ఒక టూల్‌గా కన్వర్ట్ అవుతుంది. సో, థాట్ ఈస్ వేర్ ఇట్ హాస్ మేక్ అస్ ఇన్సెస్ట్ టాబూ అని చెప్పి కోఆపరేషన్ థియరీలో చెప్పారు. అండ్ ఆల్సో చైల్డ్‌హుడ్ ఫెమిలియారిటీ. ఈ వెస్టర్‌మార్క్ అండ్ కిబుట్ స్టడీస్ ప్రకారం ఏంటంటే చిన్ననాటి నుంచి కలిసి పెరిగిన వాళ్ళు సెక్షువల్ అట్రాక్షన్ డెవలప్ అవ్వదంట వాళ్ళకి. అండ్ కిబోర్డ్ స్టడీస్ ఇజ్రాయెల్‌లో కూడా ఈ థియరీని సపోర్ట్ చేశాయి కాబట్టి దిస్ ఈస్ వన్ ఆఫ్ ద థియరీ. అండ్ ఆల్సో సైకో అనలిటిక్ అని చెప్పి ఇంకొక థియరీ. ఇదేంటంటే మనకు ఓయిడిపస్ మరియు ఎలక్ట్రా కాంప్లెక్స్ అనేది ఉంటదంట. అంటే పేరెంట్స్ పట్ల సబ్‌కాన్షియస్‌గా ఒక అట్రాక్షన్ ఉంటదంట మరి. సో, దానికి సొసైటీ దీన్ని కంట్రోల్ జేయడానికి ఇన్సెస్ట్ టాబూ అనే ఒక కల్చర్ రూల్‌ని క్రియేట్ చేసింది అని చెప్పి ఈ సైకో అనలిటిక్ థియరీ ప్రకారం చెప్తున్నారు. అండ్ ఆల్సో ఫ్యామిలీ డిస్రప్షన్ ఆర్ ద రూల్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ మెలినోవ్స్కీ అండ్ డావిస్. వీళ్ళేం చెప్తున్నారంటే, సపోజ్ ఒక ఫ్యామిలీలో మ్యారేజ్ జరిగితే, ఫ్యామిలీ హార్మనీ అంతా డిస్టర్బ్ అవుతుంది. రూల్స్ కాన్‌ఫ్లిక్ట్ అవుతాయి. బికాస్ ఫాదరే ఫాదర్ గూడా. అండ్ ఆల్సో ఫాదర్ ఇన్ లా గూడా అవ్వాల్సిన సిట్యుయేషన్స్ ఒస్తాయి. సో, ఫ్యామిలీ అనే ఒక ప్యాటర్నే డిస్టర్బ్ అవుతుంది. సో, అందుకే టాబూ అనేది అవసరం. డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్ థియరీ ప్రకారం సొసైటీకి పాపులేషన్ గ్రోత్ బ్యాలెన్స్‌డ్‌గా ఉండాలి. ఇన్సెస్ట్ మ్యారేజెస్ ఉంటే రీప్రొడక్షన్ ఇంబాలెన్స్ అవుతుంది. అందుకే టాబూ సొసైటీలో పాపులేషన్ కంట్రోల్ మెకానిజంలా వర్క్ చేస్తుంది. ఓకే. అండ్ ఆల్సో వెరైటీ థియరీ. దీన్ని హెచ్‌హెచ్ లెస్లీ గారు ఏం చెప్పారంటే, ఇది కల్చరల్ ఎక్స్‌ప్లనేషన్. క్లోజ్ రిలేటివ్స్‌తో పెళ్లి జరిగితే ఇండివిడ్యువల్‌కి వైడర్ వెరైటీ ఆఫ్ పార్ట్నర్స్ దొరుకుతారు. ఇది జెనెటిక్ డైవర్సిటీ మరియు పెళ్లి జరగకపోతే, క్లోజ్ రిలేటివ్స్‌తో పెళ్లి జరగకపోతే ఇండివిడ్యువల్స్‌కి వైడర్ వెరైటీ ఆఫ్ పార్ట్నర్స్ దొరుకుతారు. అండ్ ఇది జెనెటికల్లీ డైవర్సిటీ మరియు సోషల్ డైవర్సిటీని ఎంకరేజ్ చేస్తుంది. ఆల్రెడీ మనం హ్యూమన్ ఎమర్జెన్సీలో గూడా నేర్చుకున్నాం. జెనెటిక్ డైవర్సిటీ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది సర్వైవల్ ఆఫ్ ఎనీ స్పీషియస్. ఆ డైవర్సిటీ అనేది లేకపోతే స్పీషియస్ అనేవి ఎక్స్‌టింక్ట్ అవ్వడానికి చాలా ఎక్కువ కారణాలుంటాయి. సో, థాట్ ఈస్ వేర్ జెనెటిక్ డైవర్సిటీ ఈస్ మస్ట్. నేచర్ దానంతట అది జెనెటిక్ డైవర్సిటీని తీసుకొస్తుంది. ఓకే. సో, ఇక్కడ ఒక ఇన్సెస్ట్ టాబూ అనేది ఏదైతే ఉందో, ఇది కూడా యూనివర్సల్ ఫినామినా యాస్ ఐ సెడ్. ఎందుకు? బికాస్ ఆఫ్ నాట్ ఓన్లీ ఫర్ ద బయోలాజికల్ అండ్ కల్చరల్ ఎక్స్‌ప్లనేషన్స్ లైక్ బయోలాజికల్ ఇన్‌బ్రీడింగ్ రిస్క్ వల్ల అవ్వచ్చు, సోషల్ కోఆపరేషన్ అండ్ వెరైటీ వల్ల అవ్వచ్చు, సైకలాజికల్ వల్ల అవ్వచ్చు, ఫంక్షనల్ వల్ల అవ్వచ్చు. దిస్ ఇన్సెస్ట్ టాబూ ఈస్ యూనివర్సల్. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ ఎక్సోగమి అండ్ ఎండోగమి. మ్యారేజ్ అంటే మనకు తెలిసినంత వరకు ఇట్స్ పర్సనల్ మ్యాటర్ మాత్రమే కాదు. ఇదొక సోషల్ రూల్ కూడా. చాలా సొసైటీస్ మీరు చాలా గమనించండి సొసైటీని. వాట్ ఎవర్ యూ ఆర్ స్టడీయింగ్ ఇవన్నీ మనకి ప్రాక్టికల్‌గా జరుగుతూ ఉంటాయన్నమాట. ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ఎవరిని కాదు అనేది సొసైటీ డిఫైన్ చేస్తుంది. అందుకే మనం 2 పెద్ద సిస్టమ్స్‌ని చూస్తాం ఇక్కడ. ఎక్సోగమి అండ్ ఎండోగమి. ఎక్సోగమి అంటే సింపుల్‌గా చెప్పాలి అంటే, మ్యారింగ్ ఔట్‌సైడ్ క్లోజ్ రిలేటివ్స్. అంటే మన క్యాస్ట్, క్లాన్ లేదా గోత్రాలు పెళ్లి చేయకూడదని కొన్ని సొసైటీస్‌లో స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. ఎందుకు? ఎలియన్స్ బిల్డ్ అవ్వడానికి. అంటే బయటి ఫ్యామిలీస్‌తో రిలేషన్స్ స్ట్రాంగ్ అవ్వడానికి గానీ, జెనెటికల్లీ డైవర్సిటీస్ కోసం క్లోజ్ రిలేటివ్స్‌తో మ్యారేజ్ చేయకపోతే డిసీజెస్‌ని మనం తగ్గించొచ్చు. ఈ జెనెటికల్లీ వస్తున్న డిజార్డర్స్, ఈ జెనెటిక్స్ ఇవన్నీ గూడా నెక్స్ట్ వస్తాయి మనకి జెనెటిక్స్‌లో. అప్పుడు క్లియర్‌గా చూద్దాం. వై థీస్ ఆర్ రిక్వైర్డ్. ఆ జెనెటిక్స్‌లో డిసీజెస్ వస్తే ఎలాంటి పిల్లలు పుడతారు? ఎలాంటి టైప్ ఆఫ్ డిసీజెస్ వస్తాయి? అనేది గూడా
అది కూడా మనం ఆంథ్రోపాలజీలో నేర్చుకుంటాం. ఓకే. మనకి జనరల్‌గా కూడా తెలుసు. జెనెటికల్ డిజార్డర్స్ ఒస్తాయి. వితిన్ క్లోజ్ రిలేషన్స్‌లో మనం పెళ్లిళ్లు చేసుకుంటే. థాట్ ఈస్ వేర్ ఇట్ ఈస్ అవాయిడబుల్. ఓకే. సో, ఎక్సోగమీ ఏంటంటే సొసైటీకి యూనిటీ, సొసైటీ అంతా యునైట్‌గా ఉండడానికి అట్ ద సేమ్ టైమ్ హెల్తీగా ఉండడానికి కూడా ఎక్సోగమీ ప్రాక్టీసెస్‌ని ప్లేస్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో ఎండోగమీ తీసుకుంటే మ్యారింగ్ వితిన్ కల్చరల్లీ డిఫైన్డ్ గ్రూప్. లైక్ మన ఇండియాలో ఒక క్యాస్ట్ సిస్టమ్‌ని మనం ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్‌గా చూడొచ్చు దీని కింద. క్యాస్ట్ లేదా రిలీజియస్ గ్రూప్ లోపలే మ్యారేజ్ జరగాలన్నది ఎండోగమీ. ఇది ఎందుకు ఫాలో చేస్తారంటే జనరల్లీ ప్రాపర్టీ ప్రిజర్వ్ చేయడానికి. ఎస్పెషల్లీ ల్యాండ్ మరియు వెల్త్ క్యాస్ట్‌లోనే ఉండాలి. స్టేటస్ మరియు ప్యూరిటీ ప్రొటెక్షన్ లైక్ వర్ణ, జాతి బౌండరీస్ ఇవన్నీ మెయింటైన్ చేయడానికి గూడా ఈ ఎండోగమీ అనే ప్రాక్టీస్ వచ్చింది. వాట్ ఈస్ దిస్ వర్ణ, జాతి, క్యాస్ట్ ఇవన్నీ మనం ఆంథ్రోపాలజీ పేపర్ 2లో చూస్తాం. ఇండియన్ సొసైటీ గురించి వచ్చినప్పుడు క్లియర్‌గా వి విల్ ద ఆంథ్రోపాలజీ ఈస్ సచ్ ఎ సబ్జెక్ట్, సచ్ ఎ హోలిస్టిక్ సబ్జెక్ట్. యూ లెర్న్ ఎవ్రీథింగ్. యూ లెర్న్ ఎవ్రీథింగ్ వాట్ యూ ఆర్ సీయింగ్ ఇన్ అ సొసైటీ. దట్స్ వై హ్యావ్ దట్ యూనిక్ ఇంట్రెస్ట్ ఇన్ దిస్ సబ్జెక్ట్. ఓకే. సో ఎండోగమీ సొసైటీకి కంటిన్యూటీ మరియు ఐడెంటిటీని ఇస్తుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి వీటితో పాటు హైపర్‌గమీ అండ్ హైపోగమీ అని కూడా కొన్ని స్పెషల్ కేసెస్ ఉన్నాయి. ఎస్పెషల్లీ ఇండియాలో. ఈ హైపర్‌గమీ అంటే ఏంటంటే దీన్ని మనం అనులోమ అని గూడా అంటాం. ఎవరైతే వుమెన్ మ్యారేజ్ హైయర్ స్టేటస్, ఎస్పెషల్లీ వుమెన్ హైయర్ స్టేటస్ పర్సన్స్‌తో మ్యారేజ్ చేస్తే దీన్ని హైపర్‌గమీ అంటారు. ఇండియాలో ఇది సోషల్లీ అలౌడ్. లైక్ ఒక లో వర్ణ వుమెన్ అనేది అప్పర్ వర్ణ మెన్‌ని మ్యారీ చేయడం అనేది యాక్సెప్ట్ జేస్తారు. అండ్ హైపోగమీ దాన్ని ప్రతిలోమ అని గూడా అంటాం. వుమెన్ లోయర్ స్టేటస్ పర్సన్స్‌తో మ్యారేజ్ చేస్తే దీన్ని హైపోగమీ అంటారు. ఇండియాలో ఇది సోషల్లీ రెస్ట్రిక్టెడ్ బికాజ్ సొసైటీకి అది ప్యూరిటీ లాస్ అని ఫీల్ అవుతారనమాట. సో, థాట్ ఈస్ వై హైపోగమీ అండ్ హైపోగమీ. సో మ్యారేజ్ కూడా కొన్ని రూల్స్ అంటే సొసైటీస్ ఒక కంట్రోల్ లాగా, ఒక కంట్రోల్ సిస్టమ్ లాగా చేస్తుంది. ఎక్సోగమీ అంటే బయట రిలేషన్స్‌ని, డైవర్సిటీని అండ్ ఎండోగమీ వచ్చేసి ప్రాపర్టీ, స్టేటస్ అండ్ ఐడెంటిటీ ప్రొటెక్షన్ కోసం. హైపర్‌గమీ అండ్ హైపోగమీ వచ్చేసి స్టేటస్ అండ్ హైరార్కీని రిఫ్లెక్ట్ చేస్తాయి. ఎస్పెషల్లీ ఇండియన్ కాస్ట్ సిస్టమ్‌లో. ఇవన్నీ మనం ఇండియన్ సొసైటీ వచ్చినప్పుడు కూడా ఇంకా క్లియర్‌గా చూస్తాము. ఓకే. దిస్ ఈస్ ఎక్సోగమీ అండ్ ఎండోగమీ ప్రాక్టీసెస్. నెక్స్ట్ వచ్చేసి వాటితో పాటు కొన్ని ప్రిఫరెన్షియల్ మ్యారేజెస్ ఇందాక చెప్పాం గదా! సొసైటీస్ ప్రిఫర్ సంథింగ్. కొన్ని ప్రిఫరెన్సెస్ ఇస్తుంది. కొన్ని సజెషన్స్, కొన్ని స్పెషల్ ప్రిఫరెన్సెస్ ఇస్తుంది. అంటే ఎవరితో పెళ్లి చేస్తే ఫ్యామిలీకి ప్రాపర్టీ లేదా కల్చరల్‌కి బెనిఫిట్ అవుతుందో దాన్ని సొసైటీ ప్రిఫర్ చేస్తుంది. వీటినే మనం ప్రిఫరెన్షియల్ మ్యారేజెస్ అంటాం. లైక్ క్రాస్ కజిన్ మ్యారేజెస్ అవ్వచ్చు, పారలెల్ కజిన్ మ్యారేజెస్ ఆర్ అంకుల్ నీస్ మ్యారేజెస్ ఆర్ లెవిరేట్ ఆర్ సోరోరేట్. క్రాస్ కజిన్ మ్యారేజెస్ అంటే ఫాదర్స్ సిస్టర్స్ చిల్డ్రన్ లేదా మదర్స్ బ్రదర్స్ చిల్డ్రన్. ఇవి 2 టైప్స్‌గా మనం చూడొచ్చు. మ్యాట్రిలీనియర్ క్రాస్ కజిన్ మ్యారేజెస్ ఆర్ మ్యాట్రిలేటరల్ క్రాస్ కజిన్ మ్యారేజెస్ ఆర్ పాట్రిలేటరల్ క్రాస్ కజిన్ మ్యారేజెస్. మ్యాట్రిలేటరల్ క్రాస్ కజిన్ మ్యారేజెస్ అంటే మెన్ మ్యారీస్ మదర్స్ బ్రదర్స్ డాటర్. అమ్మ సైడ్ బ్రదర్స్ యొక్క డాటర్‌ని ఒక మెన్ పెళ్లి చేసుకున్నారు. దట్స్ కాల్డ్ మ్యాట్రిలేటరల్ క్రాస్ కజిన్ మ్యారేజెస్. పాట్రిలేటరల్ క్రాస్ కజిన్ మ్యారేజెస్‌లో మెన్ మ్యారీస్ ఫాదర్స్ సిస్టర్స్ డాటర్ గనక పెళ్లి చేసుకుంటే, ఇలాంటి మ్యారేజెస్ అనేవి అలియన్సెస్‌ని స్ట్రెంత్ చేస్తాయి. ఎస్పెషల్లీ ఈ ద్రవిడియన్ కింగ్‌షిప్ సిస్టమ్‌లో ఇవి మనం కామన్‌గా, ఎస్పెషల్లీ మన సౌత్ ఇండియాలో వీటిని మనం కామన్‌గా చూడొచ్చు. ఓకే. అండ్ పారలెల్ కజిన్ మ్యారేజెస్ అంటే ఏంటంటే, దిస్ ఈస్ డన్ టు ప్రిజర్వ్ ద ప్యూరిటీ ఆఫ్ బ్లడ్. ఈ పారలెల్ కజిన్ అంటే ఏంటంటే, ఫాదర్ యొక్క బ్రదర్స్ చిల్డ్రన్ లేదా మదర్ యొక్క సిస్టర్స్ చిల్డ్రన్. ఇలాంటి మ్యారేజెస్ యొక్క మెయిన్ ఐడియా ఏంటంటే, ప్యూరిటీ ఆఫ్ బ్లడ్‌ని ప్రిజర్వ్ చేయడం. ఓకే. ఎస్పెషల్లీ వీటిని మనం అరబ్ సొసైటీస్‌లో మనం ఇవి ఎక్కువగా కనిపిస్తుంది. అండ్ ఆల్సో అంకుల్ నీస్ మ్యారేజెస్. దిస్ హాస్ హ్యాపెన్ అక్రాస్ జనరేషన్స్. ఇది అక్రాస్ జనరేషన్స్ మ్యారేజ్ టైప్. ఫర్ ఎగ్జాంపుల్ మెటర్నల్ అంకుల్ నీస్‌తో మ్యారేజ్. ఇది కొన్ని సౌత్ ఇండియన్ ట్రైబ్స్ లైక్ చెంచూస్‌లో కనిపిస్తుంది. ఇలాంటి మ్యారేజెస్ ద్వారా ఫ్యామిలీ ప్రాపర్టీలోనే సర్క్యులేట్ అవుతుంది. అంకుల్ నీస్ మ్యారేజెస్ ఇస్ మామయ్య, కోడలు దట్ ఈస్ మ్యారేజెస్ యూ కెన్ సీ ఇన్ అవర్ ఏరియాస్. కొన్ని సొసైటీస్‌లో వీటిని ప్రిఫర్ చేస్తారు. కొన్ని సొసైటీస్‌లో ఇది టాబూగా తీసుకుంటారు. మన మన ఏరియాస్‌లో మనం వీటిని మనం
These are allowed in our societies, right? And also levirate societies, widow marries brother of deceased husband. లెవిరేట్ అంటే ఒకవేళ హస్బెండ్ చనిపోతే విడో అతని బ్రదర్ ని మ్యారేజ్ చేసుకోవడం. ఇది సొసైటీలో ఒక ప్రొటెక్షన్ సిస్టమ్ లాగా చూస్తారు. విడోకి సెక్యూరిటీ ఇవ్వడం కోసం అవ్వచ్చు, లేదా ప్రాపర్టీ బయటికి లీక్ అవ్వడం కోసం ఉండడం కోసం కూడా ఇది వన్ టైప్ ఆఫ్ ప్రిఫరెన్షియల్ మ్యారేజ్. అండ్ ఆల్సో సొరోరేట్. సొరోరేట్ మీన్స్ విడోవర్ మ్యారీస్ సిస్టర్ ఆఫ్ డిసీజ్డ్ వైఫ్. సొరోరేట్ అంటే ఒకవేళ వైఫ్ చనిపోతే ఆ విడోవర్ మెన్ ఎవరైతే ఉన్నారో ఆమె సిస్టర్ తో మ్యారేజ్ అవ్వడం, లేదా ఇది కూడా ఒక కంటిన్యూటీ సిస్టమ్ అనొచ్చు. చిల్డ్రన్ కి మదర్ లైక్ కేర్ అందడం కోసం కానీ, ఫ్యామిలీస్ మధ్య రిలేషన్ కోసం అయినా సరే ఇలాంటి మ్యారేజెస్ ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో ప్రిఫరెన్షియల్ మ్యారేజెస్ అంటే ఒక జస్ట్ రాండమ్ లవ్ మ్యారేజెస్ లా కాకుండా ఒక ప్లాన్డ్ స్ట్రాటజీస్ అని చెప్పొచ్చు మనం. లైక్ క్రాస్ కజిన్ మ్యారేజెస్ ఎలియన్స్ ని స్ట్రెంత్ చేయడానికి, ప్యారలల్ కజిన్ మ్యారేజెస్ ఫర్ ద బ్లడ్ ప్యూరిటీ కోసం అవ్వచ్చు, అంకుల్ నీస్ మ్యారేజెస్ వచ్చేసి ప్రాపర్టీ ప్రొటెక్షన్ కోసం, అండ్ లెవిరేట్ అండ్ సొరెరేట్ వచ్చేసి ఫ్యామిలీ సెక్యూరిటీ అండ్ కంటిన్యూటీ కోసం కూడా ఇలాంటి మ్యారేజెస్ అనేది కొన్ని సొసైటీస్ లో ప్రిఫరెన్షియల్ గా జరుగుతూ ఉంటాయి. సో ఇక్కడ కూడా మ్యారేజ్ అనేది మనం కేవలం ఒక బయోలాజికల్ కాన్సెప్టో, ఒక ఇండివిడ్యువల్‌గా మాత్రమే మనం చూడకూడదు. ఒక సొసైటీ ఒక సర్వైవల్ మెకానిజంలా గూడా మనం మ్యారేజ్ అనే కాన్సెప్ట్ ఎలా వర్క్ అవుతుందో మనం చూడొచ్చు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఈ క్రాస్ కజిన్ మ్యారేజెస్‌ని ఎందుకు జరుగుతాయి? ఏంటి? అనే దాని మీద కొన్ని ఎక్స్‌ప్లనేషన్స్ మనం చూద్దాం. అంటే ఇప్పుడు క్రాస్ కజిన్ మ్యారేజెస్ అంటే చెప్పాం గదా! మదర్స్ యొక్క బ్రదర్, డాటర్ లేదా ఫాదర్స్ సిస్టర్, డాటర్‌ని ఒక మెన్ పెళ్లి చేసుకోవడాన్ని క్రాస్ కజిన్ మ్యారేజెస్ ఆర్ మెన్ ఆర్ వుమెన్ చేసుకోవడాన్ని క్రాస్ కజిన్ మ్యారేజెస్ అంటాం. ఇది ఎందుకు అలౌ చేస్తారు సొసైటీస్ అనేది చూద్దాం. సైకలాజికల్లీ ఎందుకు సొసైటీస్ క్రాస్ కజిన్ మ్యారేజెస్‌ని అలౌ చేస్తున్నాయి అన్న దానికి సైకలాజికల్ రీజన్స్ ఉన్నాయని చెప్పి డీఎం స్కిండియర్ అని ఆయన పర్సన్ చెప్తున్నారు. ఏంటంటే ఆయన ఏం చెప్తున్నారు అంటే దేర్ ఇస్ అన్ అఫిలియేషన్ విత్ మదర్ అండ్ మెటర్నల్ అంకుల్ అంట. జనరల్‌గా గూడా అంట మనిషికి మదర్ మరియు అంకుల్ మీద మనసులో ఒక స్ట్రాంగ్ బాండ్ ఉంటదంట. ఆ బాండ్ వల్ల మెటర్నల్ అంకుల్స్ డాటర్ అంటే సైకలాజికల్లీ ఒక క్లోజ్‌నెస్ ఉంటదంట ఒక పర్సన్‌కి. సో, సొసైటీ దీన్ని యాక్సెప్టబుల్ మ్యారేజ్‌గా ట్రీట్ చేస్తుంది అని చెప్తున్నారు. అండ్ ఆల్సో ఫంక్షనల్ అని చెప్పి మెలినోస్కీ చెప్తున్నారు. ఏంటంటే ఒక ప్రాక్టికల్ వేలో చెప్తున్నారు. ఆయన సైకలాజికల్ చెప్తే ఈయన ప్రాక్టికల్‌గా ఏం చెప్తున్నారంటే ప్రాపర్టీ సర్క్యులేషన్ ఫ్యామిలీలోనే ఉంటుంది. అండ్ ఆల్సో కల్చరల్ నార్మ్స్ ఫాలో అవుతాయి. అంటే సొసైటీకి మ్యారేజ్ అన్నది ఈస్ నాట్ జస్ట్ బయోలాజికల్. ఇట్ ఈస్ అగైన్ ఎకనామిక్ అండ్ కల్చరల్ బ్యాలెన్స్‌ని సెక్యూర్ చేయడానికి గూడా కొంతమంది ఇలాంటి మ్యారేజెస్‌ని ప్రిఫర్ చేస్తారు. క్రాస్ కజిన్ మ్యారేజెస్‌ని యాక్సెప్టెన్సీ ఇస్తుంది సొసైటీ. సొసైటీ యాక్సెప్టెన్సీ, సొసైటీ అప్రూవల్ అనేది ఇస్తుంది. అండ్ ఆల్సో స్ట్రక్చరలిస్ట్ ఎక్స్‌ప్లనేషన్ ప్రకారం లెవి స్ట్రాస్ ఆయనేం చెప్తున్నారంటే, లెవి స్ట్రాస్ మాత్రం దీన్ని ఒక ఎక్స్‌చేంజ్ సిస్టమ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. లైక్ సొసైటీస్ ఒకరితో ఒకరు డాటర్స్ ఎక్స్‌చేంజ్ చేసుకోవడం వలన సాలిడారిటీ అనేది బిల్డ్ అవుతుందంట. ఇది బేసికల్లీ ఒక మ్యారేజ్ అనేది ఒక ఎలియన్స్ అనే ఒక ఐడియాని ప్రమోట్ చేస్తుంది. దీంట్లో డైరెక్ట్ ఎక్స్‌చేంజ్ చూడొచ్చు, డిలేడ్ ఎక్స్‌చేంజ్ చూడొచ్చు ఆర్ ఇండైరెక్ట్ ఎక్స్‌చేంజ్ కూడా మనం చూడొచ్చు. డైరెక్ట్ ఎక్స్‌చేంజ్ అంటే ఏంటంటే 2 ఫ్యామిలీస్ డాటర్స్‌ని ఎక్స్‌చేంజ్ చేసుకోవడం. ఈ డిలేడ్ ఎక్స్‌చేంజ్ ఏంటంటే ఒక ఫ్యామిలీ మొదట ఇచ్చి తర్వాత రిటర్న్‌లో తీసుకోవడాన్ని డిలేడ్ ఎక్స్‌చేంజ్ అంటాం. ఇండైరెక్ట్ ఎక్స్‌చేంజ్ వచ్చేసి థర్డ్ ఫ్యామిలీస్ ద్వారా లింక్ క్రియేట్ అవుతుంది. సో, ఇలా మ్యారేజ్ అనేది ఇలాగా ఒక కిన్‌షిప్ నెట్‌వర్క్‌ని క్రియేట్ చేస్తుంది. సో, క్రాస్ కజిన్ మ్యారేజెస్‌కి మల్టిపుల్ సొసైటీ యాక్సెప్ట్ జేయడానికి మల్టిపుల్ ఎక్స్‌ప్లనేషన్స్ ఇచ్చారు. సైకలాజికల్ అవ్వచ్చు, ఫంక్షనల్లీ ప్రాపర్టీ కల్చరల్ కోసం గాని లైక్ స్ట్రక్చరలిస్ట్ అప్రోచ్‌లో ఎక్స్‌చేంజ్ అండ్ సాలిడారిటీ కోసం అని చెప్పి కొన్ని ఎక్స్‌ప్లనేషన్స్ మనం చూసాం. ఓకే. హోప్ మీకు ఇక్కడ వరకు క్లియర్‌గా అర్థమైందనుకుంటున్నాను. సో, కొంచెమే ఉంది కాన్సెప్ట్. వినండి. ఇప్పుడు చెప్పిన కాన్సెప్ట్ అప్పుడు క్లారిటీగా చదువుకోండి. సో థట్ మీకు బర్డెన్ అవ్వదు. ఒకేసారి మళ్ళీ చదువుకోవాలంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి డిఫికల్ట్. ఎస్పెషల్లీ ఇన్ ద యూపీఎస్‌సి. డీలింగ్ విత్ జీఎస్ ఎట్ ద సేమ్ టైమ్ డీలింగ్ విత్ ఆంథ్రో ఆర్ ఎనీ అదర్ ఆప్షనల్ యూ ఆర్ ప్రిపేరింగ్. సో, డీలింగ్ ఎవ్రీథింగ్ బ్యాలెన్స్ చేసుకోవడం కష్టమవుతది. సో ఎప్పుడైనా కాన్సెప్ట్ చెప్పినప్పుడు యూజ్ దీస్ వీడియోస్ ఏదైతే ఉన్నాయో మీకు ఎక్కడైనా కాన్సెప్ట్ క్లియర్ లేనప్పుడు
ఒకసారి ఈ వీడియోస్ వింటే మీకొక కాన్సెప్ట్ ఒస్తది. ఫస్ట్ వినే వాళ్ళకైతే ఒక ఐడియా, ఒక బేసిక్ కాదు, ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఒక ఐడియా వచ్చేస్తుంది సబ్జెక్ట్. దీనిని మీరు చూసుకొని, ఒక ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ తీసుకొని ఆన్సర్స్ రాయడానికి ట్రై చేస్తూ, లేదా ఒక బుక్ తీసుకొని వాటిని చదువుకుంటా, కాన్సెప్ట్స్ ఒక్కసారి మీరు చదువుకొని, ఆ స్టాండర్డ్ బుక్స్ ఉన్నాయి గదా! స్టాండర్డ్ బుక్స్‌ని చదువుకుంటూ, క్వెషన్స్ ఏవైతే ఉన్నాయో అవి రాసి, ఆ ఎక్స్‌ప్లనేషన్స్, గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటికి వీడియోస్ యూజ్ చేసుకుంటే దిస్ ఈస్ మచ్ యూజ్‌ఫుల్ అండ్ బెనిఫిషియల్. సో, దట్ ఈస్ వాట్ ఐ కెన్ సే. ఓకే. నెక్స్ట్ టాపిక్‌లోకొద్దాము. టైప్స్ ఆఫ్ మ్యారేజ్ తీసుకుంటే మోనోగమి, పాలిగమి అండ్ గ్రూప్ మ్యారేజెస్ అని చెప్పి మ్యారేజెస్‌లో గూడా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఒక్కొక్క కల్చర్ నుంచి కల్చర్‌కెళ్ళేటప్పటికి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పద్ధతి ఫాలో అవుతారు. అవి ఏంటనేది చూద్దాం. మోనోగమి అంటే ఏంటంటే, వన్ మ్యాన్, వన్ వుమెన్. ఒకే రాముడు, ఒకే సీత. థట్ ఈస్ వాట్ ద కాన్సెప్ట్ ఈస్. మోస్ట్ కామన్ ఫార్మ్ అన్నమాట ఇది. లైఫ్ టైమ్‌లో అవ్వచ్చు, లేదా నాన్ సీరియల్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ట్రైబ్స్ లైక్ సంతాల్స్ ఆర్ ముండా ట్రైబ్స్ మనం చూసుకుంటే, ఒకసారి పెళ్లయితే లైఫ్ లాంగ్ కంటిన్యూ అవుతుంది. లేదా ఒకసారి సీరియల్ మోనోగమి అంటే ఏంటంటే, అది లైఫ్ టైమ్ ఒకటి. అండ్ సీరియల్ మోనోగమి అని గూడా ఒకటుంటుంది. సీరియల్ మోనోగమి ప్రకారం ఏంటంటే, ఒకవేళ పార్ట్నర్ డెత్ లేదా సెపరేషన్ వల్ల గనక ఒక పార్ట్నర్‌తో అయిపోయాక తర్వాత ఇంకో పార్ట్నర్ రావడం. ఎట్ ఎ టైమ్ ఓన్లీ వన్ పర్సన్. దట్ ఈస్ కాల్డ్ సీరియల్ మోనోగమి అంటాం. దీన్ని మనం చెంచూస్, అనాది ట్రైబ్స్‌లో మనం చూడొచ్చు. సో, మోనోగమి ఏంటంటే ఒక స్టెబిలిటీ కోసం, ఎఫెక్షన్ అండ్ సోషల్ ఆర్డర్‌ని మెయింటైన్ చేస్తుంది. ఇంకొన్ని సొసైటీస్ పాలిగమీని గూడా యాక్సెప్ట్ చేస్తాయి. మల్టిపుల్ స్పౌసెస్. ఈ పాలి అంటే చాలా. గమి సంథింగ్ రిలేటెడ్ టు మ్యారేజ్. లైక్ దీంట్లో డిఫరెంట్ టైప్స్ చూడొచ్చు. పాలిగైని, పాలియాండ్రీ అని. సో, గైని అంటే ఏంటంటే, వన్ మ్యాన్ మల్టిపుల్ వుమెన్. ఇది ఎక్కువగా అగ్రికల్చర్ సొసైటీస్‌లో మనం చూడొచ్చు. ఎక్కువ వైవ్స్ అంటే ఎక్కువ లేబర్ ఫోర్స్ ఒస్తుంది. ఎక్కువ ప్రెస్టీజ్ కూడా సొసైటీలో ఉంటుంది కాబట్టి ఇలాంటి ఇప్పుడు మనం దీనొక టాబూగా చూసినప్పటికీను, ఇట్లానే మ్యారేజ్ అనేది ఇలాంటివన్నిటిని చూసుకొనే ఈ రోజున్న ఫార్మ్‌లో మ్యారేజ్ అనేదొచ్చింది. ఇప్పుడున్న ఫార్మ్‌లో గూడా చేంజెస్ జరుగుతున్నాయి. థట్ ఈస్ వేర్ యూ కెన్ సీ లివ్ ఇన్ మ్యారేజెస్ అని. ఇప్పుడు మెన్ మ్యారేజెస్, వుమెన్ మ్యారేజెస్ కూడా చాలా కామన్ అయిపోతున్నాయి, రైట్? యూ కెన్ సీ సేమ్ సెక్స్ మ్యారేజెస్ మీద గవర్నమెంట్స్ కోడ్స్ కూడా ఇస్తున్నాయి. దట్ ఈస్ వాట్ ఎవల్యూషన్ ఇస్ హ్యాపెనింగ్. స్టిల్ ఎవల్యూషన్స్ వర్ హ్యాపెనింగ్. ఇనీషియల్ ఫార్మ్ ఆఫ్ మ్యారేజెస్ అక్కడి నుంచి ఎవల్యూషన్ జరుగుతూ ఏ సొసైటీ వాళ్ళ యొక్క నీడ్‌కి తగ్గట్టు, వాళ్ళ టైంకి తగ్గట్టు దిస్ ఇస్ వాట్. వాటిలో ఉన్న టైప్స్ అన్నిటిని మనం నేర్చుకుంటున్నాం. ఓకే. పాలియాండ్రీ వచ్చేసి వన్ వుమెన్ విత్ మల్టిపుల్ మెన్. వీటిలో 2 ఫార్మ్స్ మనం చూడొచ్చు. ఫ్రెటర్నల్ పాలియాండ్రీ ఆర్ నాన్ ఫ్రెటర్నల్. ఫ్రెటర్నల్ పాలియాండ్రీ అంటే ఏంటంటే, ఒకే బ్రదర్ ఒక వైఫ్ షేర్ జే ఓకే. బ్రదర్స్ అందరూ ఒక వైఫ్‌ని షేర్ చేసుకోవడం. కాసాస్ అండ్ తోడాస్‌లో ఇలాంటి ట్రైబ్స్‌లో మనం చూడొచ్చు. నాన్ ఫ్రెటర్నల్ పాలియాండ్రీ ఏంటంటే, అన్‌రిలేటెడ్ మెన్ షేర్ చేసుకోవడం. ఎగ్జాంపుల్స్ లైక్ కాసాస్, థాడాస్. ఇది మెయిన్‌లీ స్కార్స్ రిసోర్సెస్ ఉన్న సొసైటీస్‌లో కనిపిస్తుంది. దాని తర్వాతొచ్చేసి పాలిగైనియాండ్రీ. దిస్ ఈస్ మిక్స్ ఆఫ్ పాలియాండ్రీ అండ్ పాలిగైని ఇద్దరు. ఇక్కడ మల్టిపుల్ మెన్ ఉంటారు. మల్టిపుల్ వుమెన్. ఒక మ్యారేజ్ గ్రూప్‌గా ఉంటారు. ఇది చాలా రేర్ సొసైటీస్‌లో. బట్ ద ఇంట్రెస్టింగ్ వన్. ఓకే. గ్రూప్ మ్యారేజ్ అండ్ ప్రామిస్క్యూటీ అంటే ఏంటంటే, ఇది ఎర్లీ హ్యూమన్ సొసైటీస్‌లో మనం చెప్పొచ్చు. ప్రిమిటివ్ సొసైటీస్‌లో కనిపించేది. ఎల్‌హెచ్ మోర్గాన్ గారు ఏం చెప్పారంటే, ఎర్లీ హ్యూమన్ సొసైటీస్‌లో గ్రూప్ మ్యారేజెస్ లేదా ప్రామిస్క్యూటీ ఉండేది. అంటే ఫిక్స్డ్ పార్ట్నర్స్ లేకుండా ఫ్రీ రిలేషన్స్ ఉండేవి. లేటర్ గ్రాడ్యువల్లీ సొసైటీ స్టేబుల్ మ్యారేజెస్ లైక్ మోనోగమి, పాలిగమీకి షిఫ్ట్ అయింది. వెరీ ఇనీషియల్ ఎర్లీ హ్యూమన్ సొసైటీస్‌లో చూసుకున్నప్పుడు అప్పట్లో సొసైటీస్ ప్రామిస్క్యూటీని ఫాలో అయ్యేవాళ్ళు. ఇనీషియల్లీ చెప్పాం గదా! లైక్ మనిషి ఎప్పుడైతే హోమో ఎరెక్టస్ అయ్యి, ఈ నీడ్ అనే సిస్టమ్ వచ్చి, ఆహ్, ఎప్పుడైనా ఇనీషియల్లీ ఇట్ వుడ్ బి ప్రామిస్క్యూటీ. ఆ తర్వాత దాంట్లో ఉన్న థింగ్స్ చూసి ఓకే. ఇలా ఉండడం వల్ల సంథింగ్ వాస్ హ్యాపెనింగ్. ఆ బేబీ పుట్టడంలో. థాట్ ఈస్ వేర్ ఓకే. దీనికొక సిస్టమ్ రావాలి. ఒక ఒక ఒక
డిఫరెంట్ ఒక సిస్టమ్, కొన్ని రూల్స్ అని చెప్పి, కొన్ని ప్రిస్క్రిప్షన్స్, రెగ్యులేషన్స్ పెట్టారు. ఇవన్నీ ఎందుకు పెద్దలు చెప్పినయి పెద్దల మూట సద్ది మూట అని ఎందుకంటారంటే ఇలాంటివన్నీ ట్రయల్ అండ్ ఎర్రర్ ప్రాసెస్‌లో చాలా నేర్చుకొని చూడడం వల్ల దే యూజ్డ్ టు సే ఈ ఇలా ఉన్నప్పుడు మోస్ట్‌లీ ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అని చెప్పి. సో, థాట్ ఈస్ వేర్ ఇలాంటి కాన్సెప్ట్స్ అనేవి పుట్టుకుంటూ వచ్చినియి. ప్రిస్క్రిప్షన్స్ అవ్వచ్చు, ప్రిఫరెన్షియల్ మ్యారేజెస్ మనం ఏవైతే చూసామో అవి అవ్వచ్చు, టైప్స్ ఆఫ్ మ్యారేజెస్ అవ్వచ్చు. థాట్ ఈస్ వేర్ ఈ మ్యారేజ్ అనే ఒక కాన్సెప్ట్ గూడా ఎవల్యూషన్ జరుగుతూ వచ్చింది. ఒక సింగిల్ ఐడియా ఇనీషియల్లీ ఉన్న ఫార్మ్‌లో లేదు. అది ఒక ప్రాక్టీస్‌లోకెళ్ళినప్పుడు దాంట్లో ఉన్న నెగెటివ్స్ తీసుకొని, నెగెటివ్స్ ఏమున్నాయో వాటిని ఎలిమినేట్ చేస్తూ ఏది తీసుకెళ్తే మంచిది. అలాగా ఎవల్యూషన్ జరుగుతూనే ఈ రోజున్న ఫార్మ్‌లో మనం మ్యారేజ్‌ని చూస్తున్నాం. ఓకే. సో, దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ మ్యారేజెస్. ఆహ్ గ్రూప్ మ్యారేజెస్ గూడా అంతే. ఎర్లీ హ్యూమన్ సొసైటీస్‌లో. ఓకే. సో, దీస్ ఆర్ ద మోనోగమి, పాలిగమీలో టైప్స్ అండ్ గ్రూప్ మ్యారేజెస్ అంటే చెప్పాం గదా! ఒక గ్రూప్, ఒక సంబంధం గ్రూప్ ఆఫ్ పీపుల్ విల్ మ్యారీ విత్ ఇప్పుడే గ్రూప్ ఆఫ్ పీపుల్. అంటే మ్యారేజ్ అనేది ఒక బయోలాజికల్ నీడ్ మాత్రమే కాదు. సొసైటీలో సర్వైవల్ స్ట్రాటజీస్ అని గూడా మనం చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మ్యారేజ్ పేమెంట్స్. అగైన్ ఇంట్రెస్టింగ్ వన్. మ్యారేజ్ అంటే కేవలం ఒక ఇద్దరి మధ్య రిలేషన్‌షిప్ మాత్రమే కాదు. 2 ఫ్యామిలీస్ మధ్య ఎలియన్స్ కూడా. అంటే 2 ఫ్యామిలీస్ మధ్య ఎలియన్స్‌ని స్ట్రెంత్ చేయడానికి గాని, సొసైటీలో మ్యారేజ్ పేమెంట్స్ అనే కస్టమ్స్ అనేవి డెవలప్ అయినియి. ఇప్పుడు వాటిలో చాలా టైప్స్ ఉన్నాయి చూద్దాం. డౌరీ ఇది మనకు తెలిసిందే. డౌరీ అంటే బ్రైడ్ ఫ్యామిలీ గ్రూమ్ లేదా కపుల్‌కి ప్రాపర్టీ, మనీ లేదా గిఫ్ట్స్ ఇవ్వడం. ఇది మెయిన్‌లీ ఇండియా, యూరోప్, ఏషియా సొసైటీస్‌లో కనిపిస్తుంది. కొత్తగా హోమ్ ఎస్టాబ్లిష్ చేయడానికి గాని, విడోకి సపోర్ట్ ఇవ్వడానికి లేదా గ్రూమ్‌ని అట్రాక్ట్ చేయడానికి గాని, మన ఇండియాలో ఇదొక పెద్ద సోషల్ ఇష్యూగా గూడా అయింది. బట్ దిస్ ఈస్ వాట్ ద డౌరీ. ఇలాంటి ఒక ఐడియాలజీ నుంచి పుట్టుకొచ్చింది డౌరీ సిస్టమ్. అండ్ ఆల్సో బ్రైడ్ వెల్త్ ఆర్ ప్రైజ్ అంటే ఇది టోటల్లీ ఆపోజిట్ ఆఫ్ డౌరీ. ఇక్కడ గ్రూమ్ ఫ్యామిలీ బ్రైడ్ స్కిన్‌కి వెల్త్ లేదా క్యాటిల్ ఇస్తుంది. మెయిన్‌లీ ఇక్కడ ఆఫ్రికా, ఓషియనియా సొసైటీస్‌లో కనిపిస్తుంది. పర్పస్ ఏంటంటే బ్రైడ్స్ ఫ్యామిలీకి ఆమె లేబర్ మరియు ఫ్యూచర్ చిల్డ్రన్ కోసం ఒక టైప్ ఆఫ్ కాంపెన్సేషన్‌గా చూస్తారు. అండ్ సూటర్ ఆర్ బ్రైడ్ సర్వీస్ అంటే ఏంటంటే, ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్ కస్టమ్ అన్నమాట. ఇక్కడ గ్రూమ్ డైరెక్ట్‌లీ మనీ ఇవ్వక, బ్రైడ్స్ ఫ్యామిలీ కోసం వర్క్ చేస్తాడు. లైక్ కొన్ని ట్రైబల్ సొసైటీస్‌లో గ్రూమ్ సంవత్సరాల పాటు వర్క్ చేసి, తర్వాత బ్రైడ్‌ని మ్యారీ చేస్తాడు. ఇది లేబర్ బేస్డ్ ఎక్స్‌చేంజ్ సిస్టమ్‌గా మనం చూడొచ్చు. అండ్ గిఫ్ట్ ఎక్స్‌చేంజ్ వచ్చేసి ఇక్కడ 2 కిన్ గ్రూప్స్ కూడా ఒకరికొకరు గిఫ్ట్స్ ఎక్స్‌చేంజ్ చేసుకుంటారు. అండమాన్ ఐలాండ్స్. ఇది ఈక్వాలిటీ మరియు గుడ్ విల్ షో చేసే సిస్టమ్. అండ్ ఎక్స్‌చేంజ్ ఆఫ్ ఫీమేల్స్ తీసుకుంటే కొన్ని హార్టికల్చర్ సొసైటీస్ లైక్ యనామోమీలో ఒక గ్రూప్ తన సిస్టర్ లేదా ఫీమేల్ రిలేటివ్‌ని ఎక్స్‌చేంజ్‌గా ఇచ్చి బ్రైడ్‌ని తీసుకుంటాడు. ఎక్స్‌చేంజ్ ఫార్మ్‌లో. ఇది బేసికల్లీ రెసిప్రోసిటీ మీద ఆధారపడి ఉంటుంది. ఇట్లా మ్యారేజ్ పేమెంట్స్ అనేవి రకరకాలుగా ఉన్నాయి. నీడ్స్‌ని ప్రకారం ఈ కాంపెన్సేషన్ అనే కాన్సెప్ట్ ఆర్ అట్రాక్ట్ చేయడానికి అవ్వచ్చు. ఇట్లా ఈ మ్యారేజ్ పేమెంట్స్ అనే సిస్టమ్ అనేది పుట్టుకొచ్చింది. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వేలో ఫాలో అవుతూ ఉంటారు. లైక్ డౌరీ, బ్రైడ్ ప్రైస్, బ్రైడ్ సర్వీస్ కోసం, గిఫ్ట్ ఎక్స్‌చేంజ్ కోసం ఆర్ ఎక్స్‌చేంజ్ ఆఫ్ ఫీమేల్ కోసం గూడా ఇట్లాంటి ఆహ్, ఆహ్, ఎవరికి కావాల్సిన సర్దుబాట్ల ప్రకారం వాళ్ళు సృష్టించుకున్న ఒక థింగ్స్ అన్నమాట. అగైన్ దిస్ ఇస్ మ్యారేజ్ పేమెంట్స్. అగైన్ మ్యారేజ్ పేమెంట్స్ అనేవి కేవలం ఒక మనీ మ్యాటర్ మాత్రమే మీరు చూడకూడదు. అగైన్ ఇది కిన్‌షిప్, లేబర్, ఎలియన్స్ మరియు ప్రాపర్టీ సిస్టమ్స్‌ని కూడా రిఫ్లెక్ట్ చేస్తాయి. మీరు జస్ట్ మనీ కోసం అని చూడకుండా సొసైటీ దీన్ని లార్జర్ పర్స్‌పెక్టివ్‌లో చూస్తుంది. ఓకే. సో, మీరు ఆన్సర్ చేయండి. డౌరీ సిస్టమ్ లాంటి ప్రాబ్లమ్స్‌ని అవాయిడ్ జేయడానికి సొసైటీ ఇంకే విధమైన మ్యారేజ్ ఎక్స్‌చేంజ్ సిస్టమ్‌ని డెవలప్ జేయాలనుకుంటున్నారు? మీకెలాంటి ఐడియాస్ ఉన్నాయి? ఒకవేళ మీకలాంటి ఛాన్స్ ఇస్తే మీరెలాంటి సిస్టమ్స్‌ని పెడతారు? సో, ప్లీజ్ ఆహ్, లెట్ మీ షేర్ ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ రెసిప్రోసిటీ అంటే ఏంటంటే మన ఆంథ్రోపాలజీలో ఒక డీప్ కాన్సెప్ట్ ఉంది. రెసిప్రోసిటీ ఇన్ మ్యారేజ్ పేమెంట్స్. మ్యారేజ్ పేమెంట్స్ అనేది కేవలం ప్రాపర్టీ లేదా మనీ ఎక్స్‌చేంజ్ మాత్రమే గాదు. యాక్చువల్లీ సొసైటీస్‌లో కిన్‌షిప్ బాండ్స్ మరియు ఎకనామిక్ టైస్‌ని స్ట్రెంత్ చేసే సిస్టమ్. ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఇస్ ఎ బ్యాలెన్స్‌డ్ రెసిప్రోసిటీ. అంటే ఈ మ్యారేజ్ పేమెంట్స్ ఏవైతే చేస్తున్నారో ఇవి రెసిప్రోసిటీగా ఒకళ్ళు నువ్విస్తే తిరిగి ఒకళ్ళిస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు అంటే
ఈ బ్యాలెన్స్‌డ్ రెసిప్రొసిటీ అంటే జస్ట్ గివ్ అండ్ టేక్ సిస్టమ్ అనమాట. క్లియర్‌గా చెప్పాలి అంటే. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బ్రైడ్ వెల్త్ లేదా సూటర్ సర్వీస్. ఇక్కడ గ్రూమ్ బ్రైడ్ ఫ్యామిలీకి వెల్త్ ఇస్తాడు లేదా సర్వీస్ చేస్తాడు. ఇన్ రిటర్న్ వాళ్ళకేం వెళ్తుంది? బ్రైడ్స్ కింద గూడా డాటర్ ఇచ్చి రిలేషన్‌షిప్ ఎస్టాబ్లిష్ చేస్తారు. ఇట్లాగా బ్యాలెన్స్‌డ్ లైక్ గివ్ అండ్ టేక్ రిలేషన్‌షిప్ అని చెప్పొచ్చు. ఇది ఒక ఫెయిర్ ఎక్స్‌చేంజ్ సిస్టమ్ లాగా వర్క్ అవుతుంది. అండ్ ఆల్సో డౌరీ జనరలైజ్డ్ రెసిప్రొసిటీ ఏంటంటే, డౌరీ కేస్‌లో ఏంటంటే, ఒక బ్రైడ్ వెల్త్ డౌరీ బ్రైడ్స్ ఫ్యామిలీ నుండి రూమ్స్‌కి వెళ్ళినప్పటికీ, లేకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా వెళ్ళి ఇంకొక బ్రదర్ మ్యారేజ్ అరేంజ్ చేయడానికి ఆ డబ్బులను ఉపయోగిస్తారు. అంటే ఇండైరెక్ట్ ఆ డబ్బులనేది ఆ కిన్‌షిప్ సర్కిల్‌లోనే తిరిగి సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. సో, ఇది ఒక డిలేడ్ ఫార్మ్ ఆఫ్ రెసిప్రొసిటీ అయినప్పటికీ బట్ స్ట్రాంగ్ రెసిప్రొసిటీ సిస్టమ్. ఇది ఒక ఏర్పాటు. అండ్ ఆల్సో ఫంక్షన్, కిన్‌షిప్ అండ్ ఎకనామిక్ టైప్స్. ఈ రెసిప్రొసిటీ సిస్టమ్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటంటే, కిన్‌షిప్ అలయన్సెస్ రియిన్ఫోర్స్ చేయడం, ఎకనామిక్ రిసోర్సెస్‌ని సర్క్యులేట్ చేయడం, మ్యారేజ్ పేమెంట్స్ వల్ల సొసైటీస్‌లో కోఆపరేషన్, సాలిడారిటీ అనేది బిల్డ్ అవుతుంది. సో, ఇక్కడ మ్యారేజ్ పేమెంట్స్‌లో రెసిప్రొసిటీ అంటే బ్యాలెన్స్‌డ్ రెసిప్రొసిటీ గాని, that is for bride wealth, bride service for direct exchange, or generalized reciprocity like dowry for indirect and delayed exchanges. And also overall kinship plus economics or the two pillars రెండిటిని స్ట్రెంత్ చేస్తున్నాయి. సో ఇక్కడ ఈ మ్యారేజ్ పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఒక ఇన్విజిబుల్ సోషల్ గ్లూ లాగా సొసైటీని హోల్డ్ చేస్తున్నాయని కూడా మనం చెప్పొచ్చు. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ఒరిజిన్ అండ్ ది ఎవల్యూషన్ ఆఫ్ మ్యారేజ్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. చూడండి అసలు ఈ మ్యారేజ్ అనే ఒక కాన్సెప్ట్ ఎలా ఒరిజిన్ అయింది, ఎవాల్వ్ అయింది అని చూస్తే, మ్యారేజ్ అనేది మనకొక నార్మల్ ఇన్‌స్టిట్యూషన్ లాగా అనిపించొచ్చు కానీ, దీని యొక్క రూట్స్‌కెళ్ళి గనక మనం ఆలోచిస్తే, దీనికి చాలా డీప్ హిస్టరీ ఉంది. యాక్చువల్లీ ఆంథ్రోపాలజిస్ట్ ఏం చెప్తున్నారు, మ్యారేజ్ సిస్టమ్ అనేది ఏదైతే ఉందో, హోమో ఎరెక్టస్ కాలం నుంచి ఉందంట. మనిషి ఎప్పుడైతే ఒక హోమో ఎరెక్టస్‌గా అయ్యాడో, అప్పటి నుంచి లాక్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఇన్‌స్టిట్యూషన్ ఎవాల్వ్ అవుతూ వచ్చింది. ఇప్పుడు దీని యొక్క ఒరిజిన్ అండ్ ఎవల్యూషన్ యొక్క స్టోరీ చూద్దాము. ఎర్లీ హ్యూమన్స్ వచ్చేసి కోఆపరేషన్ అండ్ ఎక్స్‌చేంజ్ కోసం ఇనీషియల్లీ మొదటి ప్రిమిటివ్ హ్యూమన్స్ ఎవరైతే ఉన్నారో హంటింగ్స్ అండ్ గ్యాదరింగ్ సొసైటీస్‌లో జీవించే వాళ్ళున్నారు గదా! వాళ్ళు సర్వైవల్ కోసం, కోఆపరేషన్ కోసము మధ్య ఫార్మ్ అయిన ఒక బాండ్, ఒక ఫ్యామిలీ మధ్య ఎక్స్‌చేంజ్ ఆఫ్ వుమెన్ అనే ప్రాక్టీస్ డెవలప్ అయింది. దీని వలన గ్రూప్స్ మధ్య ట్రస్ట్ మరియు సాలిడారిటీ బిల్డ్ అయింది. తర్వాత దీన్ని ఎవల్యూషనరీ స్టేజెస్‌లో టైలర్ అండ్ మార్గాన్ ఏం చెప్పారంటే, సెక్షువల్ ప్రామిస్క్యూటీ అంటే మొదట పార్ట్నర్స్ ఫిక్స్డ్‌గా ఏమి ఉండేవాళ్ళు గాదు. ఫ్రీ సెక్షువల్ రిలేషన్స్ ఉండేవి. తర్వాత ఎవల్యూషన్ జరుగుతూ గ్రూప్ మ్యారేజెస్ వచ్చినియి. తర్వాత గ్రూప్‌లోని మెన్ అండ్ వుమెన్ ఒకరితో ఒకరు పార్ట్నర్ అయ్యే సిస్టమ్ వచ్చింది. తరువాత పాలియాండ్రీ. ఒక వుమెన్‌కి మల్టిపుల్ హస్బాండ్స్ ఉండే స్టేజ్ వచ్చింది. ఎందుకు ఇది వచ్చింది అంటే బికాస్ ఆఫ్ స్కార్సిటీ ఆఫ్ రిసోర్సెస్. సొసైటీలో రిసోర్స్ యొక్క స్కార్సిటీ వల్ల ఇలాంటి ఒక పాలియాండ్రీ తీసుకొచ్చారు. తర్వాత అక్కడి నుంచి మోనోగమి. చివరికి ఒక మెన్, వన్ వుమెన్ అనే ఒక స్టేబుల్ పెయిర్ ఎమర్జెన్సీ అయింది. ఇది కోఆపరేటివ్ చైల్డ్ రేరింగ్‌కి బెస్ట్ సూటెడ్ ఫార్మ్. ఇట్లాగా మ్యారేజ్ అనే ఒక సిస్టమ్ అనేది ఎవల్యూషన్ గురవుతూ వచ్చింది. అండ్ ఆల్సో అడాప్టివ్ సిగ్నిఫికెన్స్ ఏంటంటే, ఇప్పుడు మనకు క్వెషనొస్తుంది. మరి ఎందుకు ఈ మ్యారేజ్ అనేది ఇట్లా ఎవల్యూషన్ జరుగుతూ వచ్చినప్పటికి, ఈ మ్యారేజ్ అనే ఒక కాన్సెప్ట్ ఎందుకు సస్టైన్ అవ్వగలిగింది అంటే, బికాస్ ఆఫ్ అడాప్టేషన్. హ్యూమన్ ఇన్‌ఫాంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి లాంగ్ డిపెండెన్సీ పీరియడ్ ఉంటుంది. అంటే చాలా సంవత్సరాల పాటు కేర్ అనేది అవసరం. ఒక స్టేబుల్ పెయిర్ ఎవరైతే ఉంటారో హస్బాండ్ అండ్ వైఫ్ ఉంటేనే ఆ చైల్డ్ కేర్ గాని, ప్రొటెక్షన్ గాని, రిసోర్స్ షేరింగ్ గాని పాసిబుల్ అవుతుంది. చూసారా? ఎప్పుడైనా ఒక పర్ఫెక్ట్ చైల్డ్ ఎప్పుడు గ్రో అవుతాడంటే మదర్ అండ్ ఫాదర్ పర్ఫెక్ట్‌గా ఉండి దాన్ని రేర్ చేయగలిగినప్పుడు వి కెన్ సీ బికాజ్ ఇన్‌ఫాంట్ యొక్క డిపెండెన్సీ మదర్, ఫాదర్ మీద చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ స్టేబుల్ మేటింగ్ సిస్టమ్స్‌లో ఏదైతే ఉందో నేచురల్ సెలక్షన్‌లో సక్సెస్‌ఫుల్ అయ్యాయి. అందుకే మ్యారేజ్ ఒక యూనివర్సల్ ఇన్‌స్టిట్యూషన్‌గా నిలిచిపోయింది. So, marriage is a universal institution. Okay. See, the definition cannot be universal, but marriage as a concept is a universal institution. Okay. So, marriage ఒక
రిలిజన్ ఏం చెప్తుంది? ప్రామిస్క్యూటీ నుంచి ఒక గ్రూప్ మ్యారేజెస్, అక్కడి నుంచి పాలియాండ్రీ, అక్కడి నుంచి మోనోగమి వరకు ఈ మ్యారేజ్ అనేది ఎవాల్వ్ అవుతూ వచ్చింది. ఇది కేవలం కల్చరల్ కస్టమ్ మాత్రమే కాదు, బయోలాజికల్ నెసెసిటీ కూడా. అండ్ లాంగ్ ఇన్‌ఫాంట్ డిపెండెన్సీ వల్ల, సర్వైవల్ నీడ్స్ వల్ల స్టేబుల్ ఫ్యామిలీ సిస్టమ్‌ని క్రియేట్ చేశాయి. ఓకే. ఒక అవసరం, ఒక నీడ్ అనేది ఎలా ఒక కల్చరల్ థింగ్, ఒక బయోలాజికల్ నీడ్ ఒక కల్చర్‌ని ఎలా ఫార్మ్ చేసింది. కల్చర్ బయోలాజికల్లీ ఎలా అడాప్ట్ చేసిందనేది మనమైతే చూడొచ్చు. సో, టుడే మనం చూస్తున్న మ్యారేజ్ ఫార్మ్స్ కూడా ఎవల్యూషన్ యొక్క ఒక లివింగ్ రిజల్ట్ లాగా మనం చూడొచ్చు. ఎవల్యూషన్ జరిగింది అన్నదానికి ఒక మన కళ్ళ ముందు కనిపించే రిజల్ట్ లాగా కూడా మనం చూడొచ్చు. ఓకే. సో, ఫైనల్లీ ఈరోజు క్లాస్‌లో మనం తీసుకోవాల్సిన టేక్ అవేస్ ఏంటంటే, మ్యారేజ్ యాస్ ఎ మల్టీ డైమెన్షనల్ ఇన్‌స్టిట్యూషన్. మ్యారేజ్ అనేది కేవలం ఇద్దరి మధ్య లవ్ లేదా రిలేషన్‌షిప్ మాత్రమే కాదు. ఇదొక బయోలాజికల్ ఇన్‌స్టిట్యూషన్. రీప్రొడక్షన్ కోసం, ఒక సోషల్ ఇన్‌స్టిట్యూషన్. కిన్‌షిప్ అండ్ ఎలియన్స్ కోసం, నాట్ ఓన్లీ బయోలాజికల్, సోషల్, కల్చరల్, ఒక ఎకనామిక్ ఇన్‌స్టిట్యూషన్‌గా కూడా చూడొచ్చు. ప్రాపర్టీ, ఇన్‌హెరిటెన్స్, పేమెంట్స్ కోసం. అండ్ ఆల్సో ఇట్ ఈస్ ఫార్మ్స్ షేప్డ్ బై ఎన్విరాన్మెంట్, రిసోర్సెస్ అండ్ కల్చర్. మోనోగమి, పాలిగైని, పాలియాండ్రీ, గ్రూప్ మ్యారేజెస్ అన్నీ గూడా ఒకేలా ఉండవు. ఎన్విరాన్మెంట్‌ని బట్టి, రిసోర్సెస్‌ని బట్టి, కల్చర్ ఆధారంగా డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మ్స్‌లో మనం చూడొచ్చు. స్కేర్స్ రిసోర్సెస్ ఉన్న హిమాలయాస్ పాలియాండ్రీ ప్రాక్టికల్. అది వాళ్ళకి టాబూ కాదు. కానీ అగ్రికల్చర్ బేస్డ్ సొసైటీస్‌లో పాలిగైని ఎక్కువ ఉంటుంది. సో, ఇట్లాగా బికాస్ ఆఫ్ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్, రిసోర్స్ అండ్ కల్చర్ బట్టి డిఫరెంట్ ఫార్మ్స్‌లో మ్యారేజ్ అనేది షేప్ అయింది. అండ్ ఆల్సో పేమెంట్స్, రెగ్యులేషన్స్ అండ్ ప్రిఫరెన్షియల్ మ్యారేజెస్ కనుక చూస్తే డౌరీ, బ్రైడ్ ప్రైస్, సూటర్ సర్వీస్, గిఫ్ట్ ఎక్స్‌చేంజ్ అన్నీ గూడా కేవలం ఒక మనీ మ్యాటర్ మాత్రమే కాదు. వాటి ద్వారా గ్రూప్స్ మధ్య కొహెషన్, ఇన్‌హెరిటెన్స్ స్టెబిలిటీ, సోషల్ ఎలియన్స్ బిల్డ్ అవుతాయి. అలాగే ఎక్సోగమి, ఎండోగమి, క్రాస్ కజిన్ మ్యారేజెస్, కిన్‌షిప్ సిస్టమ్‌ని రియిన్ఫోర్స్ చేయడానికి ఇది వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో ఇట్ ఈస్ యూనివర్సల్ at diverse across the societies. That is what you have to learn. At the end of the day, marriage as an institution is universal but differs in its forms. Okay. మ్యారేజ్ అనేది ఒక యూనివర్సల్ సిస్టమ్ అయిన ప్రతి సొసైటీ దాన్ని డిఫరెంట్‌గా ప్రాక్టీస్ చేస్తుంది. అంటే యూనివర్సల్‌గా నీడ్ ఒకటే మనిషికి. కానీ కల్చరల్లీ దాన్ని ఎక్స్‌ప్రెస్ చేసే విధానం వేరు. అది డైవర్స్‌గా ఉంటుంది. సో, మ్యారేజ్ అనేది ఒక సర్వైవల్ స్ట్రాటజీ మరియు ఒక సోషల్ గ్లూ. ఇది మన ఎవల్యూషన్‌లోను, మన కల్చరల్‌లోను ఒక సెంట్రల్ పిల్లర్‌గా పనిచేస్తుంది. ఇక్కడి నుంచే ఫ్యామిలీ, మ్యారేజ్ నుంచే ఫ్యామిలీ, సొసైటీ, కిన్‌షిప్, పొలిటికల్ ఆర్గనైజేషన్స్, ఎకనామిక్ ఆర్గనైజేషన్ అండ్ సొసైటీ అనే ఒక లార్జర్ పిక్చర్‌కి గూడా మ్యారేజ్ ఇస్ ఎ బేస్. ఓకే. సో, ఫ్రెండ్స్, మ్యారేజ్ అనేది ఒక సర్వైవల్ స్ట్రాటజీ, ఒక సోషల్ గ్రూప్ అండ్ మన ఎవల్యూషన్‌లో, మన కల్చర్‌లోనూ గూడా ఒక సెంట్రల్ పిల్లర్. అండ్ బయోలాజికల్ నీడ్, సోషల్ ఎలియన్స్, ఎకనామిక్ కోర్పొరేషన్ ఇవన్నీ కలిపి మ్యారేజ్‌ని ఒక యూనివర్సల్ అట్ డైవర్స్ ఇన్‌స్టిట్యూషన్‌గా మార్చాయి. Okay. So this is what today's concept 2.3 marriage in anthropology paper 1 syllabus UPSC. సో, కంటెంట్ హెల్ప్‌ఫుల్‌గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో, ఖచ్చితంగా వీటి మీద ఉన్న పీవైక్యూస్ ప్రాక్టీస్ చేయండి. ఆన్సర్ రాయడం. ఏ రోజు కాన్సెప్ట్ ఆ రోజు చదవండి. సో దట్ మీకు బర్డెన్ ఉండదు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. అండ్ సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ హ్యాపీ లెర్నింగ్.